Yeah, hi. Good morning. Konnichiwa. హాయ్ నిఖిల్ గుడ్ మార్నింగ్. రైట్. సో ఈరోజు కొంచెం లేట్ అయింది. ఓకే. ఎనీవేస్ మీరంతా ఫ్రెష్‌గా నిద్రలేసేసారు అనుకుంటాను. సో రైట్ ఈరోజు మన కంటిన్యూయేషన్‌కి వచ్చేద్దాం. బయోలాజికల్ ఎవల్యూషన్ అలానే మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అవన్నీ డీట్‌గా చూసేద్దాం. ఈరోజు కొంచెం టెక్నికల్ గ్లిచ్ వల్ల కొంచెం లేట్ అయింది. గుడ్ మార్నింగ్ శిరీష. గుడ్ మార్నింగ్ చిన్న. గుడ్ మార్నింగ్ బలరామ్. గుడ్ మార్నింగ్ పవిత్ర. రైట్. సో అందరికీ గుడ్ మార్నింగ్. నా వాయిస్ మీకు ఏమన్నా మధ్యలో వినపచ్చకపోతే నాకు ఒకసారి చెప్పండి. హాయ్ డాన్సింగ్ రాయ్. హాయ్ డాన్సింగ్ రాయ్. హాయ్ స్వాతి. రైట్. సో ఈరోజు మనమైతే మన కంటిన్యూయేషన్ వచ్చేద్దాము. మీకు నిన్న కంటెంట్ అయితే అర్థమైపోయింది కదా. సో ఎవల్యూషన్ లో మళ్ళీ మీకు ఎప్పుడు డౌట్స్ రాకూడదు, అందుకే కొంచెం డీటెయిల్డ్ గానే చెప్పాను నిన్న. రైట్. బయోలాజికల్ ఎవల్యూషన్. సో మనకు తెలుసు 19th సెంచురీలో సో ఎక్కువగా ఏంటంటే సారీ ఎక్కువగా ఏంటంటే సూపర్ న్యాచురల్ థియరీస్ ని నమ్మేవాళ్ళు. 18th సెంచురీలో 17th సెంచురీలో సూపర్ న్యాచురల్ థియరీస్ ని ఎక్కువగా నమ్మేవాళ్ళు. ఎప్పుడైతే 19th సెంచురీలో డార్విన్ వచ్చి ఆ స్టీరియో టైప్స్ ని బ్రేక్ చేసి సో ఎవల్యూషన్ అంటే ఏదో దేవుడు సృష్టించింది కాదు, ఎవల్యూషన్ అంటే సో రూపాంతరం చెందుతూ మార్పులు చెందుతూ మనం ప్రెసెంట్ ఈ స్టేజ్కి వచ్చాము. ఎవల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్. ఆ చేంజ్ కూడా ఎలా జరిగింది? గ్రాడ్యువల్ గా జరిగింది, ఒక పర్టికులర్ డైరెక్షన్ తో జరిగింది అని చెప్పాడు. సో కొంచెం స్లోగా ఒక పర్టికులర్ డైరెక్షన్ తో కంటిన్యూస్ గా జరిగేదే ఎవల్యూషన్ అని చెప్పారు. సో ఆరిజిన్ ఆఫ్ స్పీషెస్ అనే బుక్ రాసింది కూడా డార్విన్. సో డార్విన్ వెళ్ళిన వాయేజ్ షిప్ పేరు వచ్చి హెచ్ఎంఎస్ బీగిల్. అతను వెళ్ళిన దీవి పేరు గ్యాలపగోస్ ఐలాండ్. సేమ్ డార్విన్ చెప్పిన టైంలోనే థామస్ మాల్థస్, ఓకే, సో ఆల్ఫ్రెడ్ వాలస్, థామస్ మాల్థస్ అనే అతని స్టడీస్ నుంచి డార్విన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. ఓకే. ఆల్ఫ్రెడ్ వాలస్ అనే అతను ఎట్ ద సేమ్ టైం మలయ్ ఆర్కిపిలాగోలో చదివారు. మలయ్ ఆర్కిపిలాగోలో చదివి సేమ్ కంట్రిబ్యూషన్స్ ఇచ్చారు ఇద్దరు ఎట్ ద సేమ్ టైం. సో ఇప్పుడు మనం బయోలాజికల్ ఎవల్యూషన్ లో మెయిన్ గా 2 కాన్సెప్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒకటి న్యాచురల్ సెలెక్షన్, ఇంకొకటి బ్రాంచింగ్ ఆఫ్ డిసెండెంట్స్. ఈ కాన్సెప్ట్ చాలా ఈజీ. సో న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? మనం అకార్డింగ్ టు డార్విన్ ఫిట్నెస్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు. అకార్డింగ్ టు డార్విన్ ఫిట్నెస్ అంటే రీప్రొడక్టివ్ ఫిట్నెస్. ఏదైనా ఆర్గానిజం ఫిట్ గా ఉంది అంటే అర్థం చాలా నెంబర్ ఆఫ్ ప్రోజెనీస్ ని వదిలేసి వెళ్తుంది అని చెప్పి. అంటే దాని నుంచి సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ అంటే నెక్స్ట్ వేరియేషన్స్ కి కూడా అది రెడీ అయింది. డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్ లో, సో డిఫరెంట్ టెంపరేచర్స్ లో, ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కండిషన్స్ అన్నిట్లోనూ బతకగలవు కాబట్టి ఆ వేరియేషన్స్ నెక్స్ట్ జనరేషన్ కి వాటి ప్రోజెనీస్ ఇచ్చింది. అలా జనరేషన్స్ టు జనరేషన్స్ వెళ్తూ వెళ్తూ ఫైనల్ గా చేంజెస్ టేక్స్ ప్లేస్ అవుతూ ఫైనల్ గా ఒక ప్రాపర్ షేప్ అనేది వచ్చింది. దాన్నే మనం ఎవల్యూషన్ అన్నాం. ఓకే. రైట్. సో బయోలాజికల్ ఎవల్యూషన్ అనేది మెయిన్ గా ఎలా జరుగుతుంది? న్యాచురల్ సెలెక్షన్ లో జరుగుతుంది. సో ఇన్ ద ట్రూ సెన్స్ వుడ్ హావ్ స్టార్ట్ దట్ వెన్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ తీసుకోండి. ఇప్పుడు మీరు బ్యాక్టీరియాకి ఒక లైన్ చదువుంటారు బయోలాజికల్ క్లాసిఫికేషన్ లో. ఓకే. సో సింపుల్ ఇన్ స్ట్రక్చర్, కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్ అని గుర్తుందా మీకు? సింపుల్ ఇన్ స్ట్రక్చర్ అండ్ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్. హాయ్ రామ్, గుడ్ మార్నింగ్. సో అలానే స్ట్రక్చర్ అనేది మారుతూ మారుతూ వస్తుంది, అలానే బిహేవియర్ కూడా మారాలి కదా. ఈవెన్ మీరు తీసుకుంటే హ్యాబిటాట్ ని బేస్ చేసుకొని, లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని బేస్ చేసుకొని, అది సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ అనేది మారుతూ వస్తుంది కదా బేస్డ్ ఆన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే అవి చేంజ్ వస్తూనే ఉంటాయి. గోవింద సార్ పెయిడ్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఓకేనా? వస్తారు, సార్ కూడా వస్తారు. ఓకే. రైట్. ఐ హోప్ నీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చిందా? రైట్. న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి యాక్చువల్ గా? వుడ్ హావ్ స్టార్టెడ్ వెన్ సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ విత్ డిఫరెంట్ మెటబాలిక్ కెపాసిటీస్. ఒక్కొక్క సెల్యులర్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ కి ఒక్కొక్క డిఫరెంట్ కెపాసిటీస్ ఉంటాయి. గైస్, మెటబాలికల్లీ హైలీ డైవర్సిఫైడ్ కింగ్డమ్ ఏది? నాకు ఒకసారి చాట్ బాక్స్ లో పెడతారా? మెటబాలికల్లీ హైలీ డైవర్సిఫైడ్ కింగ్డమ్ ఏది? ఓకే. ఇన్ మెటబాలిక్ కెపాసిటీ ఆరిజినేటెడ్ ఆన్ ఎర్త్. దీనికి ఆన్సర్ కింగ్డమ్ మొనెరా.
కింగ్డమ్ మొనెరాలో మీరు చూస్తే ఆటోట్రోపిక్ ఉంటుంది, హెటెరోట్రోపిక్ ఉంటుంది, సాప్రోఫైట్ ఎక్కువ ఉంటుంది. సో ఆటోట్రోపిక్ లో ఫోటో ఆటోట్రోపిక్ ఉంటుంది, కీమో ఆటోట్రోపిక్ ఉంటుంది. హెటెరోఫైట్స్ లో సో మనకి సాప్రోఫైట్స్ ఉంటాయి, పారాసైట్ ఎక్కువ ఉంటాయి, ఫ్రీ లివింగ్ ఫార్మ్స్ ఉంటాయి. సో మెటబాలికల్లీ ద హైలీ డైవర్సిఫైడ్ కింగ్డమ్ ఏది అంటే కింగ్డమ్ మొనెరా. అండ్ ఏ కింగ్డమ్ కి పర్టికులర్ గా బౌండరీస్ ఏవి ఉండవు, ఒక ప్రాపర్ ఫిక్స్డ్ బౌండరీస్ ఉండవు అంటే అది కింగ్డమ్ ప్రొటెస్టా, రైట్? హాయ్ టిల్లు, గుడ్ మార్నింగ్, రైట్? నెక్స్ట్, సో ద ఎసెన్స్ ఆఫ్ డార్విన్ థియరీ అబౌట్ ఎవల్యూషన్ ఈజ్ న్యాచురల్ సెలెక్షన్. రిమెంబర్, మర్చిపోవద్దు, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, బ్రాంచింగ్ డిసెండెన్స్, ఇవి రెండు చెప్పింది ఎవరు అంటే చార్లెస్ డార్విన్. ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ బుక్ రాసింది ఎవరు? చార్లెస్ డార్విన్. So the rate of appearance of new form of species is linked to the life cycle. So life cycle, life spans మీద డెవలప్ లింక్ అయి ఉంటుంది. వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. న్యాచురల్ సెలెక్షన్. అకార్డింగ్ టు డార్విన్, నేచర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుందంటే ఏదైతే రీప్రొడక్టివ్ గా ఫిట్ గా ఉంటుందో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ పాయింట్ మనకు ఆల్రెడీ చెప్పారనమాట. సో డార్విన్ ప్రకారం మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. న్యాచురల్ సెలెక్షన్ ఒక పాయింట్, బ్రాంచింగ్ డిసెండెన్స్, ఇది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రాంచింగ్ డిసెండెన్స్, ఓకే. అలానే డార్విన్ అనగానే మనకి హెచ్ఎంఎస్ బీగిల్. హెచ్ఎంఎస్ బీగిల్ అనేది షిప్ పేరు, ఆ షిప్ పేరు హెచ్ఎంఎస్ బీగిల్. అతను వెళ్ళిన ఐలాండ్ పేరు గెలాపాగోస్ ఐలాండ్, ఓకే. సో సేమ్ టైం డార్విన్ చదివిన సేమ్ టైంలోనే ఆల్ఫ్రెడ్ వాలస్, సో ఈయన కూడా సేమ్ ఎక్కడ చదివాడు? మలై ఆర్కిపిలాగో అంటే మలేషియన్ ఐలాండ్స్. వన్ పికప్ లైన్ ఏంటది? సో ఆల్ఫ్రెడ్ వాలస్, మలై ఆర్కిపిలాగో. మలై ఆర్కిపిలాగో అంటే అవి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అన్నమాట. ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ లో ఐఎమ్ నాట్ ఎ డోనర్ బట్ ఐఎమ్ రెడీ టు డొనేట్ మై హార్ట్ ఫర్ యూ మ్యామ్. ఏంటి పొద్దున్నే ఇంత ఎమోషనల్ గా మాట్లాడుతున్నావు? రైట్, నేను బ్రేక్ఫాస్ట్ తినొద్దా ఇంకా? రైట్. సో ఆల్ఫ్రెడ్ వాలస్ అట్ ద సేమ్ టైం మలై ఆర్కిపిలాగోలో చదివారు. అలానే డార్విన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన అతను థామస్ మాల్థస్. ఇన్ఫ్లుయెన్స్డ్ బై, రిమెంబర్ ఈ రెండు డిఫరెంట్, ఈ ఇద్దరు సైంటిస్టులు డిఫరెంట్. ఇతను సేమ్ టైం చదివాడు. డార్విన్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన సైంటిస్ట్ పేరు థామస్ మాల్థస్. థామస్ మాల్థస్ ఏం చేశారంటే సో పాపులేషన్స్ మీద రీసెర్చ్ చేశారు. సో హీ వర్క్డ్ ఆన్ పాపులేషన్ స్టడీస్. సో ఎప్పుడైతే మనకి పాపులేషన్, ఓవరాల్ పాపులేషన్ మీద చదువుతామో మనకు కొత్త అల్లీల్స్ తెలుస్తాయి, కొత్త జీనోటైప్స్ తెలుస్తాయి, కొత్త రకాలైన డిసీజెస్ తెలుస్తాయి. సో అసలు ఎవల్యూషన్ అనేది కూడా ఎలా కాన్సెప్ట్ అనేది ఎలా స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే పాపులేషన్, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, ఎప్పుడు కూడా శాంప్లింగ్ సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. పెద్ద శాంప్లింగ్ సైజ్ లో మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, మనకు తెలియని విషయాలు తెలుస్తాయి. ఏదన్నా ఒక స్టడీ చేయాలంటే ఒక ఇద్దరిలోనో ముగ్గురులోనో చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లెవెల్ ఆఫ్ స్టడీ చేయాలంటే ఒక 300-400 పీపుల్ తో చేస్తేనే అప్పుడు ఆ స్టడీ వ్యాలిడ్ అవుతుంది. ఇద్దరితోనో ముగ్గురుతోనో చేస్తే ఆ స్టడీ అసలు వ్యాలిడ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి ఇది ఎప్పుడు, రైట్? ఈ సైంటిస్టుల పేర్లు మీకు అసలు మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా చార్లెస్ డార్విన్. అకార్డింగ్ టు చార్లెస్ డార్విన్ ఆయన రాసిన బుక్ ఏంటి? ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్. మీకు కొన్నిసార్లు ఆప్షన్స్ లో ఏం చేస్తారు తెలుసా? ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ అని తీసేసి వేరే ఆప్షన్స్ లో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అని, ఆరిజిన్ ఆఫ్ పాపులేషన్ అని ఇలా ఇస్తారు. రిమెంబర్, ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్. అలానే యూనిట్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటి? పాపులేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ లైన్. మీరు ఎన్సీఆర్టీ బుక్ ఓపెన్ లో పెట్టుకో ఉంటే మీరు ఓపెన్ చేసి పక్కన రాసేసుకోండి. యూనిట్ ఆఫ్ ఎవల్యూషన్, ప్రతిదానికి ఒక యూనిట్ ఉంటుంది కదా. యూనిట్ ఆఫ్ ఎవల్యూషన్ ఇస్ నథింగ్ బట్ పాపులేషన్. ఎందుకంటే ఒక పాపులేషన్ లో వచ్చే చేంజ్ ని బట్టి నెక్స్ట్ పాపులేషన్ వస్తుంది.
ఆ నెక్స్ట్ పాపులేషన్ ని బట్టి ఆ నెక్స్ట్ పాపులేషన్ వస్తుంది. అదే ఇప్పుడు నేను చెప్పబోయే బ్రాంచింగ్ డిసెండెన్స్ అన్నమాట. రైట్. న్యాచురల్ సెలెక్షన్ ఫస్ట్ థింగ్. న్యాచురల్ సెలెక్షన్ అంటే అసలు నేచర్ ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? హౌ ద నేచర్ విల్ స్టార్ట్ సెలెక్టింగ్ ద ఆర్గానిజమ్స్? న్యాచురల్ సెలెక్షన్ ఫిట్ గా ఉండే ఆర్గానిజమ్స్ సెలెక్ట్ చేసుకుంటుందా లేదా? ఎస్, సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్. ఆ ఫిట్ ఏంటి? రీప్రొడక్టివ్లీ ఫిట్. ఆ రీప్రొడక్టివ్లీ ఫిట్ అంటే అర్థం ఏంటి? లీవింగ్ సో మెనీ ఆర్గానిజమ్స్. మ్యామ్ 2027కి నీట్ సేమ్ లెసన్స్ కొన్ని సిలబస్ మారింది కదా. ఇదైతే ఉంటుంది ఖచ్చితంగా, ఇదైతే ఉంటుంది. గైస్ మీకు 11 o'clockకి ఒక బిగ్ సర్ప్రైజ్ ఉండబోతుంది. ఓకే, నా క్లాస్ తర్వాత. సో రీప్రొడక్టివ్లీ ఫిట్ అంటే ఏంటి? లివింగ్ మోర్ ప్రోజెనీస్. ఎక్కువ ప్రోజెనీస్ ని వదిలితే ఏమని అర్థం? ఓకే, ఎక్కువ ప్రోజెనీస్ ని వదిలితే సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ. సర్వైవబిలిటీ. రైట్, గాట్ ఇట్? అర్థమైందా? సో నేచర్ ఎప్పుడు కూడా సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఏవైతే ఫిట్ అవ్వలేకపోయాయో అన్ఫేవరబుల్ కండిషన్స్ లో, ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలనీ ఆఫ్ బ్యాక్టీరియాకి మనం యాంటీబయాటిక్స్ ఇచ్చాం. యాంటీబయాటిక్స్ ఇచ్చినప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలనీని ఏ అనుకోండి. ఇప్పుడు నేను ఒక పెట్రీ డిష్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఈ పెట్రీ డిష్ లో నేను కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా నేసాను. సో ఈ బ్యాక్టీరియాకి నేను ఏ కాలనీ అని పేరు పెట్టాను. సో ఈ కాలనీలో కొంచెం యాంటీబయాటిక్ యాడ్ చేశారు. యాంటీబయాటిక్ యాడ్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియా చనిపోయి నాకు కొంత అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా మిగులుతుంది. రియా ఎక్కడ? రియా ఎవరు? హాయ్ మైలారి అనా? సో ఇంకొక కాలనీ, ఇప్పుడు మళ్ళీ కొత్త కాలనీలో ఏముంటుంది? కాలనీ బి ఉంటుంది. అంటే ఈ కాలనీలో నుంచి ఈ అన్ఫేవరబుల్ కండిషన్స్ ని తట్టుకొని ఏవో కొన్ని బతుకుతాయా, ఏవో కొన్ని నెక్స్ట్ జనరేషన్ కి వస్తాయో అవి కాలనీ బి అవుతాయి. ఇందులో కూడా ఇవి మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాయి. చాలా రీప్రొడ్యూస్ చేసి ఇక్కడ ఏదైతే మ్యూటేషన్ ద్వారా సర్వైవ్ అయ్యాయో అవి నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తుందా? ఓకే, ఇవి మళ్ళీ ఏం చేస్తుంది? ఇందులో మళ్ళీ ఇంకొన్ని అన్ని మిగలవు కదా, ఇంకొన్ని చనిపోతాయి. చనిపోయి మళ్ళీ కాలనీ సీన్ ఇస్తుంది. మళ్ళీ ఈ వేరియేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అవుతుంది. అలా కాలనీ సి వస్తుంది. దామ్మి ఎవరు? రైట్. సో కాలనీ ఏ నుంచి కాలనీ బి వస్తుంది. అంటే ఇవి చనిపోగా ఏవైతే సర్వైవ్ అవుతాయో ఆ ప్రోజెనీస్, వాటి ప్రోజెనీస్ అన్ని కూడా నెక్స్ట్ జనరేషన్ కి వస్తాయి. ఇందులో కూడా కొన్ని మళ్ళీ ఎలిమినేట్ అయిపోతాయి. ఇవి బాగా రీప్రొడ్యూస్ చేసి ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని ఎలిమినేట్ అయిపోయి, హాయ్ తనుజ, గుడ్ మార్నింగ్. మళ్ళీ కొన్ని ఎలిమినేట్ అయిపోయి కొన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ కి వస్తాయి. అసలు బ్రాంచింగ్ డిసెండెన్స్ అంటే అర్థం ఇది. ఇది ఏ అనుకోండి, ఇది బిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది బి అనుకోండి, ఇది సిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సిలో నుంచి డి, ఈ డిలో నుంచి ఈ. దీన్ని ఇలాంటి కాన్సెప్ట్ నే మనం బ్రాంచింగ్ డిసెండెన్స్ అంటాం. డిసెండెన్స్ అంటే ఎవరు? పిల్లలు. సో ప్రతి ఒక్క జనరేషన్ లోనూ ఎవరో ఒకరు వేరియేషన్ ని తెచ్చుకొని ఆ ఫ్యాక్టర్స్ అన్నిటిని తట్టుకొని బతుకుతారో వాళ్ళు చాలా ప్రోజనీస్ ని వదిలేసి నెక్స్ట్ జనరేషన్ కి వెళ్తూ ఉంటారు. ఎవరైతే ఆ సిచ్యువేషన్ కి, ఆ కండిషన్ కి, ఆ పర్టికులర్ క్లైమేటిక్ కండిషన్స్ కి తట్టుకోలేరో వాళ్ళు చనిపోతారు. అదే సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్. రైట్, అర్థమైందా? రైట్. ఇప్పుడు ఒకసారి మీకు చూస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఏ కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా. సో మనకు మెయిన్ గా లైఫ్ స్పాన్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు కదా, ద రేట్ ఆఫ్ అపియరెన్స్ ఆఫ్ న్యూ ఫార్మ్స్. అంటే న్యూ ఎవల్యూషనరీ ఫార్మ్స్ అనేది మెయిన్ గా 2 థింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. లైఫ్ సైకిల్ మీద, లైఫ్ స్పాన్ మీద. ఎప్పుడైతే లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుందో వేరియంట్స్ అనేవి చాలా త్వరగా వస్తాయి. లైఫ్ స్పాన్ ఎక్కువ
ఎక్కువ ఉందనుకోండి, వేరియేషన్స్ అనే దానికి చాలా టైం పడుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. లైఫ్ స్పాన్ తక్కువ ఉంటే వేరియేషన్స్ త్వరగా వచ్చేస్తాయి. ఇప్పుడు బ్యాక్టీరియా లైఫ్ స్పాన్ అంతా చాలా చాలా తక్కువ, మినిట్స్ లోనే ఉంటుంది కదా. సో వేరియంట్స్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు మనమే తీసుకున్నాం, యానిమల్సే తీసుకున్నాం, మనకి లైఫ్ స్పాన్ ఎక్కువ, మనకి 40 ఇయర్స్, 50 ఇయర్స్, 60 ఇయర్స్ ఇలా ఉంటాయి కదా. సో వేరియంట్స్ అనేవి చాలా స్లోగా టేక్స్ ప్లేస్ అవుతాయి. ఎప్పుడైతే లైఫ్ సైకిల్ కాంప్లికేటెడ్ గా ఉంటుందో, లైఫ్ సైకిల్ అనేది కాంప్లికేటెడ్, బ్రాంచింగ్ డిసెండెంట్స్ కి లామార్కిజం కి సంబంధం ఏంటంటే, లామార్కిజం ఏం చెప్పాడంటే జిరాఫీస్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని యూజ్ అండ్ డిస్యూజ్ కాన్సెప్ట్ చెప్పారు. ఇప్పుడు మీరు ఏదైనా పర్టికులర్ ఆర్గాన్ ని ఎక్కువగా యూజ్ చేస్తే అది రూపాంతరం చెందుతూ, అంటే చేంజెస్ జరుగుతూ వచ్చి అవి నెక్స్ట్ జనరేషన్ కి ఆ చేంజ్డ్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. ఏదైనా వాడకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వాడకపోతే అది నెక్స్ట్ జనరేషన్ కి రాదు అని చెప్పారు. కానీ ఆ కాన్సెప్ట్ తప్పు కదా. కానీ కొన్ని ఇయర్స్ పాటు లామార్కిజం కాన్సెప్ట్ ని యాక్సెప్ట్ చేశారు. కానీ తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక చిన్న లాజిక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేరెంట్ కి యాక్సిడెంట్ అయిపోయి ఒక ఫింగర్ కట్ అయింది. సో వాళ్ళకి పుట్టపోయే పిల్లలకి ఫింగర్ లేకుండా పుట్టరు కదా. మీకు ఈ లాజిక్ అర్థమైతే లామార్కిజం ఎందుకు పోయిందో అర్థమవుతుంది. సో లామార్కిజం ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిరాఫీస్ ని తీసుకొని ఫొరాజింగ్ అంటే ఫుడ్, సవానా ఫారెస్ట్ లో వాటన్నిటిలో ఏంటంటే పెద్ద పెద్ద టాల్ ట్రీస్ ఉంటాయి. ఆ పెద్ద పెద్ద టాల్ ట్రీస్ ని తినడానికి జిరాఫీస్ ఏం చేసేయాలి, వాటి నెక్ ని ఎక్స్టెండ్ చేస్తూ రావాలంట. అంటే నెక్ ని ఎక్కువగా వాడుతూ వచ్చాయి. ఎక్స్టెండ్ చేస్తూ వస్తే ఈ జనరేషన్ లో కొంచెం ఎక్స్టెండ్ అయింది, అదే నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అయింది. ఆ నెక్స్ట్ జనరేషన్ లో ఇంకొంచెం ఎక్స్టెండ్ అయింది, అది ఆ నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ అయింది. అలా సేమ్ అలానే పెంచుకుంటూ వచ్చేసి ఫైనల్ గా జిరాఫీ అయింది అని చెప్పాడు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనం అందరిలోనూ అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక జనరేషన్ లో వాళ్ళ చేతుల్లో ఏదైనా సరిగ్గా యాక్సిడెంట్ వల్ల వాళ్ళ చేతులు ఏవో పోయాయి, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ పిల్లలకి చేతులు రాకూడదు కదా. సో ఈ కాన్సెప్ట్ ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. సో కొంచెం నాన్ సెన్స్ గా అనిపించింది అనమాట. రైట్, అర్థమైందా? అది జస్ట్ అంటే డార్విన్ ఏం చెప్పాడు అని అడిగితే యూజ్ అండ్ డిస్యూజ్ చెప్పింది డార్విన్. ఓకే, థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ బ్రాంచింగ్ డిసెండెంట్స్ చెప్పింది, సారీ, యూజ్ అండ్ డిస్యూజ్ చెప్పింది లామార్క్. లామార్క్ డార్విన్ కంటే ముందే ఉన్నారు. ఓకే, రిమెంబర్, యూజ్ అండ్ డిస్యూజ్ చెప్పింది లామార్క్. థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ బ్రాంచింగ్ డిసెండెంట్స్ చెప్పింది డార్విన్. సో జిరాఫీస్ ని ఎగ్జాంపుల్ గా మాట్లాడింది ఎవరు అని కూడా క్వశ్చన్ అడుగుతారు, లామార్క్. సో ఫర్ ఎగ్జాంపుల్ లామార్కిజం ని బేస్ చేసుకుంటే ఒక పర్సన్ కి వేలు పోయినా, ఒక పర్సన్ కి కాలు ఆంపిటేట్ అయినా నెక్స్ట్ వాళ్ళ పిల్లల్లో ఆ కాలు వేలు ఉండకూడదు. ఈ స్టేట్మెంట్ ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఇలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి మనకి. నెక్స్ట్ రైట్, మనకి లామార్కిజం కూడా వస్తుంది. సో మైక్రోబ్స్ ఫాస్ట్ గా డివైడ్ అవుతాయి, ఫాస్ట్ గా డివైడ్ అయిపోయి మల్టిప్లై అయిపోతాయి. రిమెంబర్, ఎప్పుడు కూడా సెలెక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? లైఫ్ సైకిల్ మీద, లైఫ్ స్పాన్ మీద. లైఫ్ సైకిల్ అనేది కాంప్లికేటెడ్ గా ఉంటే వేరియంట్స్ త్వరగా వస్తాయి, చాలా త్వరగా వస్తాయి. సో మైక్రోబ్స్ అనేవి ఫాస్ట్ గా డివైడ్ అవుతాయి అండ్ బాగా ఫాస్ట్ గా మల్టిప్లై అయ్యి హవర్స్ లో మిలియన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా growing within a built-in medium. So variation is the ability to utilize a feed component. సో ఆ ఉన్న ఫీడ్ కంపోనెంట్, ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ కాలనీ అంటే వాటికి ఒక న్యూట్రిటివ్ మీడియం ని కూడా యాడ్ చేస్తామా లేదా? అందుకే మీకు క్లియర్ గా ఇచ్చేస్తారు చూడండి ఎన్సీఆర్టీలో, ఏ కాలనీ ఆఫ్ బ్యాక్టీరియా గ్రోయింగ్ ఆన్ ఏ గివెన్ మీడియం, అంటే న్యూట్రిటివ్ మీడియం అని. అగార్ కావచ్చు, ఏమన్నా కావచ్చు, హ్యాస్ బిల్ట్ ఇన్ వేరియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎబిలిటీ. వాటిల్లో యాక్చువల్లీ బిల్ట్ ఇన్ వేరియేషన్ అనేది ఉంటుంది ఆ ఫీల్డ్ ని మొత్తం యూటిలైజ్ చేసుకోవడానికి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా సైంటిస్ట్ ఏం చేశాడు, ఈ మీడియంలోకి యాంటీబయాటిక్స్ వేసాడు అనుకుందాం. యాంటీబయాటిక్స్ వేస్తే మీకు 100% వైప్ అవుట్ అవ్వవు. మనం లాస్ట్ క్లాస్ లో చూసాం, ఇప్పటి వరకు కూడా నేచర్ వల్ల ఏ స్పీషియస్ 100% వైప్ అవుట్ అవ్వదు. ఎప్పుడైతే మ్యాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, ఆంథ్రపోజెనిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో, అప్పుడే మనకి ఎక్స్టెన్షన్ అనే వర్డ్ స్టార్ట్ అయ్యేదే దీనివల్ల. 100% వైప్ అవుట్ అయిపోతాయి స్పీషియస్. సో a sudden change in the medium composition would bring out only the part of population breed.
సో సడన్ చేంజ్ క్రియేట్ అయితే ఏవైతే తట్టుకోగలవో అక్కడి నుంచి కొన్ని స్పీషీస్ మిగులుతాయి తట్టుకునేవి, అక్కడి నుంచి బి వస్తుంది. దట్ కెన్ సర్వైవ్ అండర్ ద న్యూ కండిషన్స్. ఓకే, బ్రాంచింగ్ డిసెండెన్స్ కాన్సెప్ట్ అదే. ఏ నుంచి బి వస్తుంది, బి నుంచి సి వస్తుంది, సి నుంచి డి వస్తుంది. బ్రాంచింగ్ మీరు చూస్తే బ్రాంచింగ్ ఇలా. సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ దిస్ వేరియంట్ పాపులేషన్ అవుట్గ్రోస్ ద అదర్స్ అండ్ అపియర్స్ యాజ్ ఎ న్యూ స్పీషీస్. ఇంకా టైం పెరిగే కొద్దీ కూడా కొత్త స్పీషీస్ పుట్టుకుంటూ వస్తాయి. ఈ వేరియంట్స్ నుంచే కొత్త స్పీషీస్ ని పుట్టుకుంటూ వచ్చి అవి ఎక్కువగా సర్వైవ్ అవుతూ ఉంటాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్ లో కూడా. దిస్ వుడ్ హ్యాపెన్ విత్ ఇన్ డేస్. ఎందుకు అంటే నేను ఇందాక చెప్పాను కదా, లైఫ్ స్పాన్ మీద డిపెండ్ అవుతుంది ఎవల్యూషన్ కూడా. సో వాటి లైఫ్ స్పాన్ చాలా తక్కువ, చాలా ఎక్కువ ప్రోజెనీస్ ని వదిలేస్తాయి. కాబట్టి ఎవల్యూషన్ కూడా చాలా తక్కువ స్పాన్ లో జరిగిపోతుంది. సో దిస్ వుడ్ హ్యాపెన్ విత్ ఇన్ డేస్. విత్ ఇన్ డేస్ లోనే మనకి మ్యూటెంట్స్ వచ్చేస్తాయి వీటిల్లో. సో ఫర్ ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ ద ఫిష్ ఆర్ ఫౌల్ వుడ్ టేక్. అదే సేమ్ థింగ్ ఒక ఫిష్ లేకపోతే బర్డ్ లోను టేక్స్ ప్లేస్ అవ్వాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది. ఎందుకంటే వాటి లైఫ్ స్పాన్ చాలా కాంప్లికేటెడ్. సో అలానే వాటి లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ కదా కంపేర్డ్ టు బ్యాక్టీరియా. బ్యాక్టీరియాతో కంపేర్ చేసుకుంటే ఫిష్ లేదా ఫౌల్ లైఫ్ స్పాన్ ఎక్కువ లేదా? ఎక్కువ లైఫ్ స్పాన్ ఉంటే ఎవల్యూషన్ కి కూడా టైం ఎక్కువ పడుతుంది. లైఫ్ స్పాన్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పీరియడ్ ఆఫ్ ఎవల్యూషన్. లైఫ్ స్పాన్ పెరిగితే ఎవల్యూషన్ కి కూడా టైం పడుతుంది. లైఫ్ స్పాన్ తక్కువ అయితే ఎవల్యూషన్ కి అంత ఎక్కువ టైం పట్టదు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్, రిమెంబర్ దిస్. సో వుడ్ టేక్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. ఎందుకంటే వీటి లైఫ్ స్పాన్ ఇయర్స్ లో ఉంటుంది. ఇందాక నేను చెప్పిన బ్యాక్టీరియల్ లైఫ్ స్పాన్ హవర్స్ లో ఉంటుంది. హవర్స్ లో ఉంటే ఎవల్యూషన్ కూడా హవర్స్ లోనే టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇవి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడతాయి. ఎందుకంటే మీరు చూస్తే ఆర్కియోప్ట్రిక్స్ అనేది ఏంటి, కనెక్టింగ్ లింక్ బిట్వీన్ బర్డ్స్ ఇంకా రెప్టైల్స్ కదా. బర్డ్స్ కి రెప్టైల్స్ కి మధ్యలో కనెక్టింగ్ లింక్ ఆర్కియోప్ట్రిక్స్. ఆ మధ్యలో ఆర్కియోప్ట్రిక్స్ వచ్చి, సో బర్డ్స్ రెప్టైల్స్ నుంచి ఆర్కియోప్ట్రిక్స్ ఇచ్చి ఆర్కియోప్ట్రిక్స్ నుంచి బర్డ్స్ రావాలంటే నిజంగానే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టైం పడుతుంది. సో హియర్ వి సే దట్ ఫిట్నెస్ ఆఫ్ బి బెటర్ దాన్ ఏ. మనకు తెలుసు ఫిట్నెస్ ఆఫ్ బి బెటర్ దాన్ ఏ, ఎందుకంటే అవి వేరియంట్స్ కదా అండర్ ద న్యూ కండిషన్స్. నేచర్ సెలెక్ట్స్ ఫర్ ద ఫిట్టెస్ట్. ఇందాక నేను ఈ పాయింట్ చెప్పాను కదా మీకు, నేచర్ ఎప్పుడు ఫిట్ వాటినే సెలెక్ట్ చేసుకుంటుంది. వన్ మస్ట్ రిమెంబర్ ఫిట్నెస్ అంటే ఏంటి, రీప్రొడక్టివ్లీ ఫిట్నెస్. వన్ మస్ట్ రిమెంబర్ దట్ సో కాల్డ్ ఫిట్నెస్ ఈస్ బేస్డ్ ఆన్ ద క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ ఇన్హెరిటెడ్. మనం ఫిట్ అని చెప్తున్నాము అంటే మనకు ఆ ఫిట్ గా ఉండే క్యారెక్టరిస్టిక్స్ అనేవి మన పేరెంట్స్ నుంచి రావాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. హెన్స్ దేర్ మస్ట్ బి ఎ జెనెటిక్ బేసిస్ ఫర్ గెట్టింగ్ సెలెక్టెడ్ అండ్ ఎవాల్వ్డ్. ప్రతి ఒక్క దానికి ఒక జెనెటిక్ బేసిస్ ఉండాలి. ఇప్పుడు మనం ఇలా ఉన్నాము అంటే మన జీన్స్ వల్లే కదా మనం ఇలా ఉన్నాం. చెప్పాలంటే 90% ఒక పర్సన్ అలా ఉండడానికి జీన్స్ అనేవి కారణం. ఓకే, దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇన్ఫ్లుయెన్సెస్ అనేవి కూడా కారణాలు అవుతాయి. కానీ మెయిన్ గా మన కలర్, మన బాడీ టైప్, మన హెయిర్ కలరు, ఐ కలరు, ఇవన్నీ కూడా జీన్స్ నుంచి వచ్చినవే. ఓకే, మనకి తెలుసు మన బాడీలో బ్లూ ప్రింట్ ఉంది, అది నథింగ్ బట్ డిఎన్ఏ. ఆ డిఎన్ఏ ఎలా ఉంటే మనం అలా ఉంటాం. సో అనదర్ వే ఆఫ్ సేయింగ్ ద సేమ్ థింగ్ ఇస్ దట్ సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ బెటర్ అడాప్టెడ్ టు సర్వైవ్ ఇన్ అదర్వైజ్ హాస్టైల్ ఎన్విరాన్మెంట్. హాస్టైల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏదైనా బంధించబడిన సిచ్యువేషన్ లో కూడా కొన్ని ఆర్గానిజమ్స్ బతకగలవు. అంటే వాటికి ఫ్రీడమ్ లేదు, ఇంకెక్కడికి వెళ్ళలేవు. ఇప్పుడు మనకి థర్మో అసిడోఫైల్స్, హాలోఫైల్స్ ఆ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ లో కూడా బతికేయగలవు కదా, మిథనోజన్స్ ఇలాంటివన్నీ. సో అంటే అలాంటి సిచ్యువేషన్ లో కూడా సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఉన్నాయి అని ప్రూవ్ చేసే కొన్ని ఆర్గానిజమ్స్. అయితే ఇప్పుడు పోలార్ రీజన్ కి మనం వెళ్తే ఎక్కువ కాలం బతకలేం, మనం ఫ్రోజన్ అయిపోతాం ఆ క్లైమాటిక్ కండిషన్స్ కి. కానీ అక్కడ బతికే యానిమల్స్ కూడా ఉంటాయి. మీరు పోలార్ రీజన్స్ కి వెళ్తే అక్కడ మీకు చిన్న చిన్న యానిమల్స్ కనిపించవు, పెద్ద పెద్దవే కనిపిస్తాయి. ఎందుకంటే చిన్న యానిమల్స్ వాటి బాడీ హీట్ ని రెగ్యులేట్ చేసుకోలేవు కాబట్టి అవి పోలార్ రీజన్స్ లో బతకలేవు. పెద్ద యానిమల్స్ కి అయితే మనకి సర్ఫేస్ ఏరియా తక్కువ ఉంటుంది, సో హీట్ డిస్పర్సల్ అనేది కూడా తక్కువ ఉంటుంది. ఈవెన్ అలా అక్కడ ఉండే యానిమల్స్ కూడా హైబర్నేషన్ కి వెళ్తాయి వింటర్ స్లీప్ కి. సో దానివల్ల అది ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ ని అవాయిడ్ చేస్తుంది. అంటే ఎలాగోలాగా తప్పించుకోను అడాప్ట్ అయ్యో ఏదో ఒకలాగా అలాంటి కండిషన్స్ లో కూడా బతకడానికి ట్రై చేస్తున్నాయా లేదా? సో అడాప్టివ్ ఎబిలిటీ ఈస్ ఇన్హెరిటెడ్, ఇట్ హ్యాస్ జెనెటిక్ బేసిస్. సో ఎప్పుడు కూడా ఒక అడాప్టివ్ ఎబిలిటీ వచ్చింది అంటే అది వాళ్ళ పేరెంట్స్ నుంచి రావచ్చు, లేదా సడన్ గా ఒక మ్యూటేషన్ వల్ల కూడా రావచ్చు. ఓకే, రైట్.
ఏం సాయిరామ్ అన్ఫేవరబుల్ కండిషన్స్? ఓకే రైట్. ఫిట్నెస్ ద ఎండ్ రిజల్ట్ ఈస్ నథింగ్ బట్, ఫిట్నెస్ అంటే ఏంటి? ఎబిలిటీ టు అడాప్ట్ అండ్ సెలెక్టెడ్ బై ద నేచర్. న్యాచురల్ సెలెక్షన్ ఎప్పుడు కూడా ఫిట్ ని బాగా కరెక్ట్ గానే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అప్పుడు కొన్ని అయితే వైపౌట్ అయిపోతాయి. ఓకే రైట్. బ్రాంచింగ్ డిసెండెంట్స్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ ఎన్సీఆర్టీలో హైలైట్ చేసి మరీ ఇచ్చారు చూడండి. బ్రాంచింగ్ డిసెండెంట్స్ అలానే న్యాచురల్ సెలెక్షన్, ఈ రెండు కూడా కీ కాన్సెప్ట్స్ ఆఫ్ డార్వినియన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్. బీ క్లియర్ ఆన్ దట్. బ్రాంచింగ్ డిసెండెంట్స్ అండ్ న్యాచురల్ సెలెక్షన్, ఇవి రెండు కూడా డార్వినియన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ కి కీ కాన్సెప్ట్స్. ఈవెన్ ఆఫ్టర్ డార్వినియన్, సారీ ఈవెన్ బిఫోర్, నేను ఇందాక చెప్పాను కదా, డార్విన్ కంటే ముందు లామార్కిజం ఉన్నింది. డార్వినిజం కంటే ముందు ఉంది లామార్కిజం. రిమెంబర్ దట్. డార్విన్ పీరియడ్ లో సేమ్ టైం ఉన్నింది ఆల్ఫ్రెడ్ వాలస్. సో ఇక్కడ 4 సైంటిస్టులను గుర్తుపెట్టుకోవాలి మీరు. లామార్క్ ఒకరు, డార్విన్ ఒకరు, ఆల్ఫ్రెడ్ వాలస్ ఒకరు, థామస్ మాల్థస్ ఒకరు. లామార్క్ ఫస్ట్ ఉన్నారు. సో లామార్కిజం ఫస్ట్, లామార్క్ చెప్పిన థియరీస్ అన్ని లామార్కిజం అన్నారు. తర్వాత డార్విన్ 19th సెంచరీలో వీళ్ళ స్టీరియో టైప్స్ అన్ని బ్రేక్ చేసి డార్విన్ థియరీని తీసుకొచ్చారు. అదే థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ఇంకా బ్రాంచింగ్ డిసెండెంట్స్. సో ఎట్ ద సేమ్ టైం ఆల్ఫ్రెడ్ వాలస్ కూడా మలై ఆర్కిపిలాగోలో అక్కడ ఉండే ఆర్గానిజమ్స్ గురించి చదివి సేమ్ టైప్ ఆఫ్ కన్క్లూషన్స్ ఇచ్చారు. డార్విన్ ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇవన్నీ చేశాడు అంటే థామస్ మాల్థస్. థామస్ మాల్థస్ అనే అతను పాపులేషన్స్ మీద స్టడీ చేశాడు. ఈ 4 సైంటిస్టులని ప్యారలల్ గా ఎవరు ఏ కంట్రిబ్యూషన్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే NEET 2024 ఎగ్జామ్ లో ఒక సైడ్ సైంటిస్టుల పేర్లు ఇచ్చేసి ఒక సైడ్ వాళ్ళ కంట్రిబ్యూషన్స్ ఇచ్చేసారా లేదా? సో రిమెంబర్, ఎప్పుడు కూడా సైంటిస్టులు వాళ్ళ కంట్రిబ్యూషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. ఈరోజు సండే కదా, మీకేం ప్లాన్స్ లేవా? వెరీ గుడ్. క్లాస్ వింటున్నారంటే మన క్లాస్ ఎక్కడున్నా మీరు బయటకు వెళ్ళినా వినొచ్చు. ఓకే. రిమెంబర్ నెక్స్ట్, ఫ్రెంచ్ న్యాచురలిస్ట్. ఈ పర్టికులర్ ఈ ఎవల్యూషన్ చాప్టర్ లో వాళ్ళ కంట్రీ గురించి కూడా చెప్తారు. మీరు చూస్తే ఓపెరన్ రష్యా, హాల్టన్ ఇంగ్లాండ్. సో ఇలాగా ఫ్రెంచ్ న్యాచురలిస్ట్ ఎవరు? లామార్క్. అండ్ హీ సెడ్ దట్ ఎవల్యూషన్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఎలా వచ్చాయంటే యూజ్ అండ్ డిస్యూజ్ ఆఫ్ ద ఆర్గాన్స్. ఇందాక చెప్పాను కదా, యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ చెప్పింది ఎవరు? లామార్కిజం. లామార్క్ ఎప్పుడు ఉన్నారు? బిఫోర్ డార్విన్ ఉన్నారు లామార్క్. ఓకే నెక్స్ట్. సో హీ గేవ్ ద ఎగ్జాంపుల్స్. ఆయన దేన్ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారు? మెయిన్ గా జిరాఫీ. హూ ఈజ్ ఇన్ అటెంప్ట్ టు ఫొరాజ్. ఫొరాజ్ అంటే ఫుడ్ ని క్యాప్చర్ చేయడం, ఫొరాజింగ్, ఫుడ్ కోసం వెళ్ళడం. రైట్. సో లీవ్స్ ఆన్ టాల్ ట్రీస్ హ్యాడ్ టు అడాప్ట్ టు ఎలాంగేషన్ ఆఫ్ దేర్ నెక్స్. వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు నాకు ఫుడ్ అందలేదు కాబట్టి పైన ఉంది ఫుడ్, నేను ఇలా పైకి వెళ్తూ నేను హైట్ పెరిగాను అని చెప్పారు. లేదా ఇలా నా నెక్ ని సాగదీస్తూ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి పొడుగాటి నెక్ ఇచ్చాను. సో ఇది అప్పుడు వినడానికి బాగా ఉన్నింది, కానీ పోను ఎప్పుడైతే తర్వాత సైంటిస్టులు అందరూ వచ్చారో అప్పుడు వీళ్ళది అంత కరెక్ట్ కాదు అని అర్థమైంది అనమాట. సో బై ఎలాంగేషన్ ఆఫ్ దేర్ నెక్స్ యాజ్ దే పాస్ ఆన్ దిస్ అక్వైర్డ్ క్యారెక్టర్, ఈ అక్వైర్డ్ క్యారెక్టర్ ఆఫ్ ఎలాంగేటెడ్ నెక్ అనేది సక్సెసివ్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్స్ కి ఇస్తూ వచ్చాయి. అలా జిరాఫీస్ కి లాంగ్ నెక్ అనేది ఎవాల్వ్ అయ్యింది అని చెప్పారు. నెక్స్ట్, జిరాఫీస్ స్లోలీ చాలా ఇయర్స్, అప్పుడు ఓవర్ ఇయర్స్ కేమ్ టు అక్వైర్ లాంగర్ నెక్స్ ని అక్వైర్ చేసుకుంటూ వచ్చాడు. సో కానీ ఎవరు ఈ కంజెక్టరీ స్టోరీస్ ని బిలీవ్ చేయలేదు. కంజెక్టివ్ స్టోరీస్ అంటే ఈ కట్టు కథల్ని అంటాం కదా, అలాగా. సో ఎవరు బిలీవ్ చేయలేదు. ఇవన్నీ యాక్చువల్లీ ఊహించి రాసినవే, ఎవరు చూడలేదు కదా జిరాఫీస్ అలా సాగడం. అన్ని జనరేషన్స్ కూడా సైంటిస్టులు ఎవరు బతకలేరు. సో జస్ట్ ఊహించి రాసినవి ఇవన్నీ థియరీస్. ఎవల్యూషన్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్, ఎవల్యూషన్ అనేది ఇక్కడ మనకు ఒక స్టార్టింగ్ ఈ పర్టికులర్ పారాగ్రాఫ్ లో మీరు చూస్తే ఒక క్వశ్చన్ అడుగుతారు మనల్ని, ఎవల్యూషన్ అనేది ప్రాసెస్సా రిజల్ట్ ఆఫ్ ప్రాసెస్సా అని. ఫైనల్ గా ఈ క్వశ్చన్ కి వాళ్ళే కన్క్లూజన్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు మనం చూస్తున్న వరల్డ్ లో ఇన్యానిమేట్ ఇంకా యానిమేట్,
అంటే లివింగ్ ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయి. కదలనివి కదిలేవి కూడా ఉన్నాయి. ఇన్యానిమేట్ అంటే అసలు కదలవు. యానిమేట్ అంటే కదలగలవు, మూవ్ అవ్వగలవు. సో ఓన్లీ సక్సెస్ఫుల్ స్టోరీస్ ఆఫ్ ఎవల్యూషన్. సో మన వరల్డ్ లో మనం ఇప్పుడు చూస్తే కదిలే ఆర్గానిజమ్స్, కదలని ఆర్గానిజమ్స్ ఇవే ఉన్నాయి. సో సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటంటే అసలు స్టాటిక్ గా ఉండే ఆర్గానిజమ్స్ నుంచి మనం ఎంత ఎవాల్వ్ అయిపోయి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మ్యామల్స్ ని తీసుకోండి, అవి ఏమేం చేయగలవు? రన్నింగ్, జంపింగ్, క్లైంబింగ్, బరోయింగ్, ఫ్లయింగ్, స్విమ్మింగ్ ఇవన్నీ చేయగలవా లేవా? సో సక్సెస్ స్టోరీస్ అవే. సో వెన్ వి డిస్క్రైబ్ ద స్టోరీ ఆఫ్ దిస్ వరల్డ్ వి విల్ డిస్క్రైబ్ ఎవల్యూషన్ యాజ్ ఎ ప్రాసెస్. మనం సక్సెస్ అయ్యామా లేదా అని తెలుసుకోవాలంటే ఎవల్యూషన్ గురించి తెలుసుకుంటే చాలు మనం సక్సెస్ఫుల్ అని అర్థమైపోవాలి. ఆన్ ద అదర్ హ్యాండ్ we describe the stories of life on earth. We treat evolution is a consequence of process. Evolution అనేది ఒక ప్రాసెస్. సో దేని వల్ల జరిగింది ఆ ప్రాసెస్? నేచర్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల. నేచర్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంది? ఫిట్టెస్ట్, సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంది. సో నేచర్ ఒక ప్రాసెస్ గా వెళ్ళి సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ ని సెలెక్ట్ చేసుకుంది. సో ఈ పాయింట్ లో ఎవల్యూషన్ అనేది ఒక ప్రాసెస్, తరోగా ఒక ప్రాసెస్ అని మనం అనుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాస్ట్ ఇంతకు ముందున్న పాయింట్స్ చూస్తే అసలు మన లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? ఇనార్గానిక్ మాలిక్యూల్స్. ఇనార్గానిక్ మాలిక్యూల్స్ ఏమయ్యాయి? నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ అయ్యాయి. నాన్ లివింగ్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ కాస్త జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్. జైంట్ ఆర్గానిక్ మాలిక్యూల్స్ నుంచి ఏ సెల్యులర్ లైఫ్, ఏ సెల్యులర్ లైఫ్ నుంచి సెల్యులర్, సెల్యులర్ నుంచి టిష్యూ, టిష్యూ నుంచి ఆర్గాన్, దాని తర్వాత ఫస్ట్ లైఫ్ ఆరిజినేట్ అయిందే వాటర్లో, దాని తర్వాత జైంట్ ప్లాంట్స్, యానిమల్స్ ఇవన్నీ వచ్చేసాయి. సో ఇది ఒక ప్రాసెస్ లో వెళ్ళింది కదా. ఈ ప్రాసెస్ రిజల్ట్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. సో మనకి ఇప్పటికీ కూడా క్లారిటీ లేదు, ఓకే, వెదర్ టు రిగార్డ్ ఎవల్యూషన్ అండ్ న్యాచురల్ సెలెక్షన్ యాజ్ ఎ ప్రాసెస్ ఆర్ అన్ ఎండ్ రిజల్ట్ ఆఫ్ అన్నోన్ ప్రాసెస్. ఇప్పటికీ మనకు ఆ ప్రాసెస్ ఏంటో కరెక్ట్ గా తెలీదు. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ లో ఇంకా ఉన్నామా, లేకపోతే మనం ఒక ఎండ్ రిజల్టా, ఇంకా ఫ్యూచర్ లో కూడా ఎవాల్వ్ అవుతూ వస్తామా? ఎవల్యూషన్ అనేది ఎప్పుడు కంటిన్యూస్ ప్రాసెస్, ఇది మాత్రం తెలుసు. కానీ ఇప్పటికీ ఎగ్జాక్ట్ గా క్లారిటీ లేదు. మనం ఒక ప్రాసెస్ లోనే ఉన్నామా, లేకపోతే మనం ఎండ్ రిజల్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అని. మీకు డిఫరెన్స్ అర్థమైందా? మనం స్టిల్ ఒక ప్రాసెస్ లో ఉన్నామా, లేకపోతే మనం ఎండ్ రిజల్ట్ ఆఫ్ దట్ ప్రాసెస్ అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు. సో ఎన్సీఆర్టీనే మీకు ఆన్సర్ కూడా చెప్పేసింది. రైట్, నెక్స్ట్. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్, నేను ఇందాక చెప్తూ వచ్చాను కదా, థామస్ మాల్థస్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ద వర్క్ ఆఫ్ థామస్ మాల్థస్. థామస్ మాల్థస్ దేని మీద వర్క్ చేశారు? పాపులేషన్స్. సో ఈయన వర్క్ డార్విన్ ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇన్ఫ్లుయెన్స్డ్ ద డార్విన్. సో న్యాచురల్ సెలెక్షన్స్ అనేవి ఈస్ బేస్డ్ ఆన్ సర్టైన్ అబ్జర్వేషన్స్ విచ్ ఆర్ ఫ్యాక్చువల్. సో కొన్ని అబ్జర్వేషన్ ని బట్టి, అంటే ఫ్యాక్చువల్ అంటే ఇది కూడా చూసింది కాదు, ఫ్రేమ్ చేసిన ఒక స్టోరీ. ఫ్యాక్చువల్ అంటే కథ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి లిమిటెడ్ గా ఉన్నాయి. లిమిటెడ్ గా ఉన్నప్పుడు పాపులేషన్ ఆర్ స్టేబుల్ ఇన్ సైజ్ ఎక్సెప్ట్ సీజనల్ ఫ్లక్చుయేషన్స్. అప్పుడు తప్ప, సీజనల్ ఫ్లక్చుయేషన్స్ అంటే ఫుడ్ తక్కువగా దొరుకుతుంది కదా. మెంబర్స్ ఆఫ్ పాపులేషన్ విల్ వేరీ ఇన్ క్యారెక్టరిస్టిక్స్. ఇన్ఫాక్ట్ 2 individuals ఆర్ alike. సో 2 individuals డిఫరెంట్ గా ఉంటారు కదా. నో 2 individuals ఆర్ alike. సో ఒకేలాగా ఏ 2 individuals ఉండవు. ఇప్పుడు మనం ఉన్నట్టు మన సిబ్లింగ్స్ ఉంటారా? సో మనం ఉన్నట్టు రేపు మన ఫ్యూచర్ లో మన పిల్లలు ఉంటారు? ఉండరు కదా. సో ఈవెన్ దో దే లుక్ సూపర్ఫిషియల్లీ సిమిలర్, అదే కదా మనకి డిఫరెంట్ స్పీషీస్ అనేవి ఎలా వచ్చాయి? దే ఆర్ నాట్ మార్ఫలాజికల్లీ సిమిలర్. దే ఆర్ నాట్ ఓన్లీ మిర్లీ మార్ఫలాజికల్ అగ్రిగేట్స్, దే ఆర్ రీప్రొడక్టివ్లీ ఐసోలేటెడ్. బయోలాజికల్ కాన్సెప్ట్ ఆఫ్ స్పీషీస్ మీకు గుర్తుందా లేదా లివింగ్ వరల్డ్ లో? సో ఏదన్నా ఒక స్పీషీస్ ని చెప్పాలంటే దే ఆర్ నాట్ ఓన్లీ మిర్లీ మార్ఫలాజికల్ అగ్రిగేట్స్. చూడ్డానికి మార్ఫలాజికల్ గా సిమిలర్ గా ఉంటే కాదు, రీప్రొడక్టివ్లీ కూడా అవి ఐసోలేట్ అయితేనే ఇవి సపరేట్ స్పీషీస్ అని అంటాం. సో ఈవెన్ దో దే లుక్ సూపర్ఫిషియల్లీ, ఇప్పుడు డాగ్స్ ఉన్నాయి, హ్యూమన్స్ ఉన్నారు, సూపర్ఫిషియల్ గా చూడడానికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, కానీ వేరియంట్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు మనలోనే తీసుకోండి, మన బాడీ కలర్ కి వేరే వాళ్ళ బాడీ కలర్ కి, మన హైట్ వేరే వాళ్ళ బాడీ హైట్, మన హెయిర్ కలర్ వేరే వాళ్ళ హెయిర్ కలర్, ఇలా డిఫరెన్స్ ఉంటుందా లేదా? నో 2 individuals ఆర్ alike. ఏ 2 individuals కూడా సిమిలర్ గా ఉండవు. సో మోస్ట్ ఆఫ్ ద సిమిలర్ లుక్ సూపర్ఫిషియల్, బట్ మోస్ట్ ఆఫ్ ద వేరియేషన్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఎక్సెట్రా. సో ద ఫ్యాక్ట్ దట్ థియరిటికల్ గా ఏంటంటే ఎప్పుడైతే పాపులేషన్ సైజ్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా గ్రో అవుతుందో
అప్పుడు అవి ఎక్కువగా రీప్రొడ్యూస్ చేయగలవు. సో the fact that theoretically population size will grow exponentially if everybody will reproduce maximally. ఎక్కువగా రీప్రొడ్యూస్ చేస్తూ వస్తే పాపులేషన్ సైజ్ కూడా బాగా గ్రో అవుతూ వస్తుంది, రైట్? నెక్స్ట్, ద ఫ్యాక్ట్ కెన్ బి సీన్ ఇన్ ద గ్రోయింగ్ బ్యాక్టీరియల్ పాపులేషన్. ఈ గ్రోయింగ్ బ్యాక్టీరియల్ పాపులేషన్ లో మనం చాలా క్లియర్ గా ఈ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. అండ్ ద ఫ్యాక్ట్ దట్ పాపులేషన్ సైజ్ ఇన్ రియాలిటీ ఈస్ లిమిటెడ్. సో ఎప్పుడు లిమిట్ అవుతుందంటే that there have been competition for రిసోర్సెస్ లిమిట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర 100 చెట్లు ఉన్నాయి. 100 చెట్ల కోసం ఒక 50 యానిమల్స్ ఉన్నాయి. ఈ 50 యానిమల్స్ ఎప్పుడు వాటి పాపులేషన్ పెంచుకుంటూ వస్తాయంటే రీప్రొడక్టివ్లీ ఫిట్ అయ్యాయి, ఎందుకంటే రిసోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. ఎప్పుడు ఈ 50 100 అయ్యాయి, అప్పుడు స్టెబిలైజ్ అయింది. 100 ట్రీస్ 100 యానిమల్స్. కానీ ఎప్పుడైతే ఈ 100 ఇంకొక 100 ని ప్రొడ్యూస్ చేసిందో యానిమల్స్ ని, అప్పుడు ఏమైంది, ట్రీస్ ఏమో 100 లిమిటెడ్ అయిపోయాయి, యానిమల్స్ మాత్రం పెరుగుతూ వచ్చాయి. సో ఈ పెరుగుతున్న యానిమల్స్ కి ఆ ఉన్న రిసోర్సెస్ సరిపోవు, కాబట్టి వాటి మధ్య కాంపిటీషన్ వచ్చి ఏవైతే ఫిట్ గా ఉంటాయో అవి సర్వైవ్ అవుతాయి, ఏవైతే వీక్ గా ఉంటాయో అవి ఎలిమినేట్ అయిపోతాయి. ఓన్లీ సమ్ సర్వైవ్ అండ్ గ్రూ, ద కాస్ట్ ఆఫ్ ద అదర్స్ వుడ్ నాట్ ఫ్లరిష్. సో కొన్ని మాత్రమే సర్వైవ్ అవ్వగలవు, మిగతావన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి, ఎందుకంటే అవి గెలవలేకపోయాయి ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్ లో. సో ద నావెల్టీ అండ్ బ్రిలియన్సీ ఆఫ్ డార్వినిజం ఏంటంటే, he asserted that variations which are inheritable which make the resources utilization better. ఏదైతే వాళ్ళు ఇన్హెరిట్ చేసుకున్నారో ఆ పర్టికులర్ వేరియేషన్ క్యారెక్టర్స్, ఆ క్యారెక్టర్స్ వాళ్ళని అడాప్ట్ చేయడానికి, ఆ హ్యాబిటాట్ లో బెటర్ గా అడాప్ట్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి. అంటే వేరియేషన్స్ అనేవి హెరిటబుల్ అనే పాయింట్ చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నారు. సో విల్ ఎనేబుల్ ఓన్లీ దోస్ రీప్రొడ్యూస్ అండ్ లీవ్ ప్రోజెనీస్. మళ్ళీ చెప్తున్నారు, అకార్డింగ్ టు డార్విన్ ఫిట్టెస్ట్ అంటే లీవింగ్ మోర్ ప్రోజెనీస్, సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అంటే రీప్రొడక్టివ్ ఫిట్నెస్ అని అర్థం. మళ్ళీ కూడా అదే పాయింట్ వచ్చింది చూడండి. విల్ ఎనేబుల్ అస్ ఓన్లీ టు దోస్ టు రీప్రొడ్యూస్ అండ్ లీవ్ మోర్ ప్రోజెనీస్, చాలా మంది పిల్లల్ని పెట్టడం. అందులో మనకి సర్వైబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరే ఉన్నారు, అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చాయి, తట్టుకోలేకపోయారు, అంతే ఎలిమినేట్ అయిపోయారు. అదే ఒక 5 మంది ఉన్నారు, ఈ 5 మందిలో ఎవరో కనీసం ఒక్కరో ఇద్దరైనా ఆ చేంజ్డ్ హ్యాబిటాట్ ని తట్టుకొని సర్వైవ్ అవ్వగలరా లేదా, అదే లాజిక్. ప్రోజెనీస్ ఎక్కువ ఉంటే సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెన్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఓవర్ మెనీ జనరేషన్స్ సర్వైవర్స్ విల్ లీవ్ మోర్ ప్రోజెనీస్. ఓకే, ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళు చాలా మంది ప్రోజెనీస్ ని వదిలేసి వెళ్ళేవాళ్ళు. నిజం చెప్పాలంటే ఇప్పుడైతే ఒక్కొక్క ఫ్యామిలీస్ లో ఒక్కరు లేదా ఇద్దరు ఉన్నాం. అంతకుముందు జనరేషన్స్ లో 3 4 ఉండేవాళ్ళు. అంతకుముందు జనరేషన్స్ లో ఎంతమంది ఉండేవాళ్ళు, 10 మంది 13 మంది 15 మంది ఉండేవాళ్ళ లేదా. ఇప్పుడు పోన్ నెంబర్ తక్కువైపోయింది. మనం చాలా స్ట్రెంథనింగ్ గా ఉన్నామా, మన ప్రీవియస్ జనరేషన్స్ చాలా స్ట్రెంథన్డ్ గా ఉన్నవి, వాళ్ళే చాలా రీప్రొడక్టివ్లీ చాలా ఫిట్ గా ఉన్నారు. ఒకప్పుడు ఇన్ని ఫర్టిలైజేషన్ సెంటర్స్ ఇవన్నీ కూడా లేవు కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోలోనే ఇన్ని ఫర్టిలైజేషన్ క్లినిక్స్, ఇన్ని స్పెషల్ హాస్పిటల్స్ ఎక్కువ వచ్చాయి అంటే అర్థం ఏంటి, మనం రీప్రొడక్టివ్ గా అంత ఫిట్ గా లేమని. మన ఇంతకు ముందు జనరేషన్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు వాళ్ళు అంత ఫిట్ గా లేరు. సో మాక్సిమం 1 or 2 పిల్లల్ని కనేసి ఆపేస్తున్నారు. కానీ ఒకప్పట్లో చూడండి 10 మెంబర్స్, ఈవెన్ మీ గ్రాండ్ ఫాదర్స్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్, మీరు ఎంతమంది అని అడిగితే మేము 10 మంది, మేము 8 మంది అని చెప్పేవాళ్ళు, రైట్? నెక్స్ట్, సర్వైవర్స్ విల్ లీవ్ మోర్ ప్రోజెనీస్ అండ్ వుడ్ బి ఎ ఛాన్స్ ఇన్ ద పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్. హెన్స్ సో పాపులేషన్ లో జరిగే చేంజెస్ కి ఇవి వన్ ఆఫ్ ద బేసిస్ అన్నమాట. అండ్ న్యూ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అనేది పోను కనిపిస్తూ ఉంటుంది అనమాట, ఎక్కువ ప్రోజెనీస్ ని వదిలితే. సో నెక్స్ట్, మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ లో ఇందులో పర్టికులర్ గా ఇద్దరు సైంటిస్టులకి డిఫరెన్స్ చూపిస్తారు. సో ఒకరు డార్విన్, ఇంకొకరు హ్యూగో డి వెరీస్. ఓకే, డార్విన్ ఒకరు, మ్యామ్ పాపం డార్విన్ ఎంత ప్రూవ్ చేసినా నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వలేదు, ఎందుకు, రైట్? డార్విన్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి నిజం చెప్పాలంటే, కానీ ఎందుకు ఇవ్వలేదు తెలుసా? ఒక చిన్న లాజిక్ చెప్తాను. నోబెల్ ప్రైజ్ ఇవ్వాలంటే ఆ మనిషి బతుకుండాలి, అది కనుక్కునే టైంకి ఆ మనిషి బతుకుండాలి, అప్పుడే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ఆ మనిషి చనిపోయి అంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వరు, అదే లాజిక్. యాక్చువల్లీ గ్రెగర్ జాన్ మెండల్ కి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్.
చార్లెస్ డార్విన్ కి ఇవ్వాలి నోబెల్ ప్రైజ్. కానీ ఎప్పుడు వాళ్ళ థియరీస్ కరెక్ట్ అని ప్రూవ్ చేసే టైంకి వాళ్ళు లేరు అసలు. బతికుంటే ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు. అర్థమైందా ఎందుకు ఇవ్వలేదో? దే ఆర్ ఎలిజిబుల్. వాళ్ళు లెజెండ్స్ కదా! వాళ్ళు ఎలిజిబుల్ పీపుల్ యాక్చువల్‌గా చెప్పాలంటే. ఓకే. సో, మీరు ఒక చిన్న లాజిక్ దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. మీరు మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్‌కెళ్ళండి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్‌లో మనకి డీఎన్ఏ స్ట్రక్చర్‌ని కనుక్కుందెవరు? వాట్సన్ అండ్ క్రిక్. వాట్సన్ అండ్ క్రిక్ ఎవరి నుంచి ఎక్స్-రే డైఫ్రాక్షన్ స్టడీని మనకి రూజ్లాండ్ ఫ్రాంక్లిన్ విల్కిన్స్ నుంచి తీసుకొని వాట్సన్ అండ్ క్రిక్ కనుక్కున్నారు కదా! కానీ నోబెల్ ప్రైజ్ నలుగురికి ఇవ్వాలి. కానీ ముగ్గురికే ఇచ్చారు నోబెల్ ప్రైజ్. మీరు కావాలంటే ఎన్సీఈఆర్టీ లైన్ ఒకసారి చూడండి. నోబెల్ ప్రైజ్ నలుగురికి ఇవ్వాలి ఇప్పుడు. వాట్సన్‌కి ఇవ్వాలి, క్రిక్‌కి ఇవ్వాలి, అలానే విల్కిన్స్‌కి ఇవ్వాలి, రూజ్లాండ్ ఫ్రాంక్లిన్‌కి ఇవ్వాలి. కానీ ముగ్గురికే ఇచ్చారు ఎందుకు? వాట్సన్‌కి, క్రిక్‌కి అలానే విల్కిన్స్‌కి మాత్రమే ఇచ్చారు. రూజ్లాండ్ ఫ్రాంక్లిన్‌కి ఇవ్వలేదు నోబెల్ ప్రైజ్. కానీ రూజ్లాండ్ ఫ్రాంక్లిన్ పేరు కూడా ఉంది ఎక్స్-రే డైఫ్రాక్షన్ కంట్రిబ్యూషన్స్‌లో. ఎందుకంటే నోబెల్ ప్రైజ్ ఇచ్చే టైంకి రూజ్లాండ్ ఫ్రాంక్లిన్ బతకలేదు, చనిపోయి ఉన్నారనమాట. ఆమె ఫీమేల్, షీ ఈస్ ఫీమేల్, రైట్? సో ఇప్పుడు మీకు అర్థమైందా నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేకపోయారో? మనకి చాలా సార్లు ఈ డౌట్ వస్తది. పాపం ఎంత గొప్పగా కంట్రిబ్యూట్ చేశారు కదా! అయినా ఎందుకు నోబెల్ ప్రైజెస్ వాళ్ళకి రాలేదు అని చెప్పి. పాపం వాళ్ళ స్టడీ, వాళ్ళ లైఫ్ స్పాన్ మొత్తం వాళ్ళ స్టడీ కోసమే ఖర్చు పెట్టేసి, వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ స్టడీని బయటకు తీసి, అరే ఇంత గొప్పగా చెప్పారే వీళ్ళు, వీళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు రికగ్నైజేషన్ రాలేదే వీళ్ళకి అని బాధపడాలి అంతే. కానీ బట్ వాళ్ళు వదిలిన ఫుట్ ప్రింట్సే ఇప్పుడు నిజానికి ఒక పాత్ వేయడానికి, ఒక రోడ్ వేయడానికి హెల్ప్ అయిందా లేదా? రైట్, గుడ్ క్వశ్చన్ నిఖిల్. సో ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మంత్, ఈ మంత్ లోనే నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తాను. మాలిక్యులర్ బేస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ కూడా చెప్తాను. ఓకే రైట్, ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వచ్చేద్దామా? ఓకే, మీ అందరికి అర్థమైంది కదా నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళందరికీ. సో మనమంతా బాధపడబడలేదు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తూనే ఉన్నారు. రైట్, సో హ్యూగో డివేరిస్ కి అలానే మనకి ఈ డార్విన్ కి డిఫరెన్సెస్, ఈ పారాగ్రాఫ్ మొత్తం అదే డిఫరెన్సెస్ అన్నమాట. రైట్, ఒకసారి ఆ డిఫరెన్సెస్ చూసేద్దామా గైస్? హ్యూగో డివేరిస్, రిమెంబర్ హ్యూగో డివేరిస్ అనగానే మీకు మ్యూటేషన్ గుర్తొచ్చేసేయాలి. అలానే ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ చాప్టర్ లో హ్యూగో డివేరిసే కదా మనకి ఎవరు స్టడీని బయటకు తీశారు, రైట్? మెండల్ స్టడీస్ ని బయటకు తీసిన ముగ్గురు సైంటిస్టుల పేర్లలో హ్యూగో డివేరిస్ కూడా వన్ ఆఫ్ ద సైంటిస్ట్, రైట్? కార్ల్ కొరెన్స్, టెస్మార్క్, అలానే హ్యూగో డివేరిస్, ముగ్గురు సైంటిస్టులు. సో డార్విన్, సో డార్విన్ గురించి అలానే హ్యూగో డివేరిస్ గురించి మనం డిఫరెన్సెస్ చూడబోతున్నాం. అక్కడ ముగ్గురు సైంటిస్టుల్లో వన్ ఆఫ్ ద సైంటిస్ట్ హ్యూగో డివేరిస్. ఆ సైంటిస్ట్ తోటి డార్విన్ చెప్పిన మ్యూటేషన్ గురించి డిఫరెన్సెస్ చూద్దాం. సో ఈయనే ఫస్ట్ టైం ద వర్డ్ సాల్టేషన్, మ్యూటేషన్ అనే వర్డ్ సాల్టేషన్, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి సడన్ గా అలా జంప్ చేసేయడం. సాల్టేషన్ అనే వర్డ్ చెప్పింది ఎవరు? హ్యూగో డివేరిస్. ఓకే, డార్విన్ ఏం చెప్పారు? న్యాచురల్ సెలెక్షన్ ఇంకా బ్రాంచింగ్ డిసెండెన్స్. న్యాచురల్ సెలెక్షన్ అలానే బ్రాంచింగ్ డిసెండెన్స్. సో ఈ రెండు కాన్సెప్ట్స్ చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి హ్యూగో డివేరిస్ దేని మీద వర్క్ చేశారు? ఈవెనింగ్ ప్రైమ్రోస్. ఈవెనింగ్ ఆ మొక్క పేరు ఈవెనింగ్ ప్రైమ్రోస్. సో డార్విన్ దేని మీద వర్క్ చేశారు? ఫించెస్. అకార్డింగ్ టు హ్యూగో డివేరిస్ మ్యూటేషన్ అనేది ఏంటి? డైరెక్షన్లెస్, ర్యాండమ్, డైరెక్షన్లెస్. అకార్డింగ్ టు డార్విన్ సో మ్యూటేషన్ అనేది ఏంటి? డైరెక్షనల్, ఒక పర్టికులర్ డైరెక్షన్ తో వెళ్తుంది మ్యూటేషన్ అని చెప్పారు. సో అకార్డింగ్ టు డార్విన్ డైరెక్షన్, స్లో ప్రాసెస్. ఓకే, ఈయనేంటి సడన్ గా జరుగుతుంది మ్యూటేషన్ అని చెప్పారు హ్యూగో డివేరిస్. ర్యాండమ్ అంటే ఎవరికి జరుగుతుందో తెలియదు.
సో కానీ సడన్, ఆల్ ఆఫ్ ఎ సడన్, కానీ అకార్డింగ్ టు డార్విన్, సో మ్యూటేషన్ అనేది డైరెక్షన్ స్లోగా జరుగుతూ పోతుంది, కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది మ్యూటేషన్ జరగడానికి. ఆ మ్యూటేషన్ హెరిటబుల్ కాబట్టి నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ కి వెళ్తూ వస్తాయి. మీరు ఈ ఇద్దర్లో ఎవరిది వైడ్లీ యాక్సెప్టెడో నాకు చెప్పండి. హ్యూగో డివేరిస్ చెప్పిందా లేకపోతే డార్విన్ చెప్పిందా? ఏది వైడ్లీ యాక్సెప్టెడ్? ఒకసారి మనం మాట్లాడుకుందాం దాని గురించి. ఇప్పుడైతే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా, రైట్? సో వాట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ వేరియేషన్? హౌ డస్ స్పీషియేషన్ అక్కర్? స్పీషియేషన్ అంటే ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్పీషీస్. అసలు ఒక పాపులేషన్ లో ఒక వేరియేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ వేరియేషన్ అనేది నెక్స్ట్ జనరేషన్ కి ఇస్తే, సో కొత్త జనరేషన్ ఆ కొత్త క్యారెక్టర్ తోనే పుట్టేసాయి. సో అప్పుడే మనకి కొత్త స్పీషీస్ అనేది ఫామ్ అయింది. దాన్నే మనం స్పీషియేషన్ అంటాం. ఫార్మేషన్ ఆఫ్ న్యూ టైప్ ఆఫ్ స్పీషీస్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పొమేరియన్, హస్కీ, ఈ రెండింటిని క్రాస్ చేస్తే మనకి పామ్స్కీ వస్తుంది. పామ్స్కీ అనే టైప్ ఆఫ్ బ్రీడ్ అంతా కూడా న్యూ పాపులేషనే కాదా? సో న్యూ స్పీషియేషన్, కొత్త స్పీషీస్ ని ప్రొడ్యూస్ చేసామా లేదా? సో ఈవెన్ దో మెండల్ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇన్హెరిటబుల్ ఫ్యాక్టర్స్. మెండల్ ఏం చెప్పారు? ఇన్హెరిటబుల్ ఫ్యాక్టర్స్. బై ద టైం ఆయనకి జీన్ అంటే తెలియదు కాబట్టి జీన్ కి బదులుగా ఫ్యాక్టర్స్ అని పేరు పెట్టారు. ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫీనోటైప్. సో జీనోటైప్ అనేది ఎప్పుడు కూడా ఫీనోటైప్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని చాలా క్లియర్ గా చెప్పారు. మనకు తెలుసు జీనోటైప్ అంటే జెనెటిక్ మేకప్ ఆఫ్ అవర్ బాడీ, ఫీనోటైప్ అంటే ఫిజికల్ అపియరెన్స్ ఆఫ్ అవర్ బాడీ. డార్విన్ ఎయిదర్ ఇగ్నోర్డ్ దీస్ అబ్జర్వేషన్ అండ్ కెప్ట్ సైలెన్స్. డార్విన్ వీటి గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఆ చేంజెస్ ఎలా వచ్చాయి, ఆ చేంజెస్ నెక్స్ట్ జనరేషన్ కి ఎలా వెళ్ళాయి, ర్యాండమ్ గా వెళ్ళిపోయాయి అంతే. ఇలా క్రాస్ చేశాను, ఇలా రిజల్ట్ వచ్చేసింది. పాపం తన తప్పేం కూడా లేదు, ఎందుకంటే ఆయన మ్యాథమెటిషియన్ కదా బేసికల్ గా. సో మ్యాథమెటిషియన్ అంత డీప్ గా ఆలోచించాలంటే చాలా కష్టం. సో కాబట్టి సో ఆయన ఇగ్నోర్ చేశారు అనమాట. ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ ఫ్యాక్టర్స్ ఫీనోటైప్స్ ని. సో ఆ ప్రాసెస్ చెప్పలేకపోయారు. సో ఇన్ ద ఫస్ట్ డికేడ్ ఆఫ్ 20th సెంచురీ, అంటే 1900s దగ్గరలో, అందుకే కదా 1900s లో ముగ్గురు సైంటిస్టులు మెండల్ వర్క్ ని రీవర్క్ చేశారు. కార్ల్ కొరెన్స్, చెర్మార్క్, అలానే హ్యూగో డివెరిస్. సో అందులో ఒక సైంటిస్ట్ హ్యూగో డివెరిస్ ఇండిపెండెంట్ గా, ముగ్గురు కలిసి చేయలేదు. రిమెంబర్ ఎన్సీఆర్టీ లో క్లియర్ గా ఉంది, ఇండిపెండెంట్లీ సపరేట్ గా డార్విన్ వర్క్ ని సేమ్ టైం చదువుకున్నారు వాళ్ళు, కానీ కలిసి చేయలేదు. వాళ్ళు ముగ్గురు ఒక టీం అయితే కాదు. హ్యూగో డివెరిస్ బేస్డ్ ఆన్ హిస్ వర్క్ ఆన్ ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ మీద వర్క్ చేసింది ఎవరు అని అడిగితే హ్యూగో డివెరిస్. సో బాట్ ఫార్ ద ఐడియా ఆఫ్ మ్యూటేషన్ అనే ఐడియాని తీసుకొచ్చారు. రిమెంబర్ మ్యూటేషన్ అనగానే మీకు అవెంజర్స్ అందరూ గుర్తుకు రావాలి మ్యూటేషన్స్ అనగానే. సో హల్క్ ఇస్ ఎ మ్యూటెంట్ కదా, గామా రేడియేషన్స్ వల్ల అలా హల్క్ అయిపోయాడు. సో సో అదే హల్క్ కి పిల్లలు పుడితే మళ్ళీ కూడా వాళ్ళకి కూడా ఆ గామా రేడియేషన్స్ వల్ల వచ్చే మ్యూటేషన్ నెక్స్ట్ జనరేషన్ కి ఫార్వర్డ్ అవుతుందా లేదా? సేమ్ అదే లాజిక్. సో లార్జ్ డిఫరెన్సెస్ అరైజెస్ సడన్లీ. సో హ్యూగో డివెరిస్ ఏం చెప్పాడు? మ్యూటేషన్ అనేది సడన్ గా వస్తుంది, చెప్పి రాదు, సడన్ గా. ఇప్పుడు సడన్ గా ఎందుకు వస్తుందో ఎవరికి వస్తుందో కూడా తెలియదు, సడన్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ మ్యూటేషనే కదా. ఇప్పుడు క్యాన్సర్ ఈ పర్సన్ కి వస్తుంది అని మనం చెప్పలేం, ఆ పర్సన్ కూడా నాకే క్యాన్సర్ వస్తుంది అని చెప్పలేరు, అది జరుగుతుంది. కరెక్టే. సో పుట్ ఫర్ ఇన్ అన్ ఐడియా ఆఫ్ మ్యూటేషన్ లార్జ్ డిఫరెన్సెస్ అరేంజింగ్ సడన్లీ. we believed that mutation causes evolution. మ్యూటేషన్ వల్ల ఎవల్యూషన్ వస్తుంది అని నమ్మారు. నాట్ ద మైనర్ వేరియేషన్, చిన్న చిన్న వేరియేషన్స్ కాదు, ఒక్కసారి వచ్చిందంటే ఒక లార్జ్ వేరియేషనే వచ్చేస్తుంది. సో హెరిటబుల్ దట్ డార్విన్ టాక్డ్ అబౌట్. సో డార్విన్ కూడా ఇలాంటి వాటి గురించే మాట్లాడారు, కానీ డార్విన్ ఏం చెప్పారంటే వేరియేషన్ అనేది స్లో చేంజెస్, మైనర్ చేంజెస్, చాలా టైం పట్టి ఆ చాలా టైం తీసుకొని జనరేషన్స్ టు జనరేషన్ అలా వెళ్తూ ఉంటుంది అని చెప్పారు. ఓకే. సో అకార్డింగ్ టు డార్విన్ వేరియేషన్స్ అనేవి, అకార్డింగ్ టు డార్విన్ వేరియేషన్స్ అనేవి డైరెక్షన్, అందులో కంటిన్యూస్ ప్రాసెస్. సో కానీ అకార్డింగ్ టు హ్యూగో డివెరిస్ వేరియేషన్స్ అనేవి ర్యాండమ్, డైరెక్షన్లెస్. సడన్, ర్యాండమ్, డైరెక్షన్లెస్, ఈ మూడు పదాలు చెప్పింది హ్యూగో డివెరిస్. సో డార్విన్ ఏం చెప్పాడు? మ్యూటేషన్ అనేది స్మాల్ చేంజెస్ అండ్ డైరెక్షన్. సో మ్యూటేషన్ అనేది స్మాల్ చేంజెస్, అలానే మ్యూటేషన్ కి ఒక పర్టికులర్ డైరెక్షన్ ఉంటుంది అని చెప్పారు. సో ఎవల్యూషన్ ఫర్ డార్విన్
గ్రాడ్యువల్. సో గ్రాడ్యువల్ గా స్లోగా జరిగే ప్రాసెస్ అని చెప్పారు. కానీ హ్యూగో డివేరిస్ అలా చెప్పలేదు. ఎవల్యూషన్ అనేది సడన్ గా జరిగే ప్రాసెస్. సడన్ గా ఒకలాగా ఉండే ఆర్గానిజం నెక్స్ట్ జనరేషన్ లో ఇంకోలాగా పుట్టేస్తుంది. సో వైల్ హ్యూగో డివేరిస్ ఏం చెప్పారంటే మ్యుటేషన్ అనేది ఫైనల్ గా కొత్త స్పీషియస్ ఆరిజినేషన్ కి లీడ్ అవుతుంది. హాయ్ మేఘనా, గుడ్ మార్నింగ్. సో దానికే హెన్స్ ఈ కాల్డ్ ఇట్ సాల్టేషన్. ఈ వర్డ్ ని చెప్పింది ఎవరు? హ్యూగో డివేరిస్. సాల్టేషన్. సాల్టేషన్ అంటే జంపింగ్. సేమ్ ఇదే వర్డ్ న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ లో కూడా వస్తుంది కదా. సాల్టేటరీ కండక్షన్. ఒక ఇంపల్స్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి జంప్ అయ్యి వెళ్ళడం సాల్టేటరీ. సో సింగిల్ స్టెప్ లార్జ్ మ్యూటేషన్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఇంకొక 2-3 ఫీట్ అలా జంప్ అయితే మనం ఏమంటాం? సాల్టేషన్ అని పిలవాలి. ఇలా జంప్ అయ్యి వెళ్ళడం. న్యూరల్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్ లో ఒక నోట్ నుంచి ఇంకొక నోట్ కి జంప్ అవడాన్ని సాల్టేషన్ అంటాం కదా. సేమ్ టర్మినాలజీ వచ్చింది కదా. సో స్టడీ ఇన్ పాపులేషన్ జెనెటిక్స్ లేటర్ బ్రాడ్. దాని తర్వాత వీళ్ళు చెప్పింది మొత్తం. సో వీళ్ళిద్దరిలో డార్విన్ హ్యూగో డివేరిసా అంటే క్లియర్ గా చెప్పాలి ఒక్కసారి. రిమెంబర్, హ్యూగో డివేరిస్, డార్విన్. సో డార్విన్ ఏం చెప్పారు? మ్యూటేషన్ అనేది హెరిటబుల్. మ్యూటేషన్ వల్ల హెరిటబుల్ అనేది హెరిటబుల్. సేమ్ ఇలాంటిదే స్టార్టింగ్ మెండల్ కూడా మాట్లాడాడు. ఇన్హెరిటబుల్ ఫ్యాక్టర్స్ అనేవి. ఇన్హెరిటబుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఫీనోటైప్ కి రెస్పాన్సిబుల్ అని చెప్పాడు. కానీ ఎక్కడా కూడా సో ఆయన ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఎలా ఫర్దర్ జనరేషన్ కి వచ్చింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. బికాస్ ఆయన సైలెంట్ గా ఉండిపోయాడు. వాటి గురించి ఏం మాట్లాడలేదు. కానీ దాని తర్వాత డార్విన్ అలానే హ్యూగో డివేరిస్. సో డార్విన్ ఈవినింగ్ ప్రైమ్ రోస్ మీద వర్క్ చేశారు. హ్యూగో డివేరిస్ ఈవినింగ్ ప్రైమ్ రోస్ మీద వర్క్ చేశారు. డార్విన్ ఫించెస్ మీద వర్క్ చేశారు. హ్యూగో డివేరిస్ సాల్టేషన్ అనే వర్డ్ చెప్పారు. డార్విన్ న్యాచురల్ సెలెక్షన్ ఇంకా బ్రాంచింగ్ డిసెండెన్స్. సో అకార్డింగ్ టు హ్యూగో డివేరిస్ మనకి మ్యూటేషన్ అనేది ర్యాండమ్, సడన్ గా జరుగుతుంది, డైరెక్షన్ లెస్. ఓకే, ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఉండదు. కానీ ఇప్పుడు మనకి డార్విన్ ఏం చెప్పాడు? మ్యూటేషన్ అనేది ఒక పర్టికులర్ డైరెక్షన్ తో స్లోగా గ్రాడ్యువల్ గా జరుగుతుంది అని చెప్పారు డార్విన్. యాక్చువల్ గా డార్విన్ దానికంటే కూడా హ్యూగో డివేరిస్ చెప్పిన వాటికే వ్యాలిడిటీ ఎక్కువ. ఆయన చెప్పినట్టే ఇప్పుడు ప్రెసెంట్ జరుగుతుంది కదా. ప్రతి మ్యూటేషన్ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ అండ్ వేరియేషన్ లో చూసిన సికిల్ సెల్ అనీమియా, హీమోఫీలియా, సో అలానే చాలా మ్యూటేషన్స్ చూసాం కదా. ఆ మ్యూటేషన్స్ అన్ని కూడా ఈ రోజు రేపు ఒక బేబీ పుట్టబోతుంది అంటే ఆ బేబీకి మ్యూటేషన్ వస్తుందని మనకు తెలుసా? తెలీదు, ఎవరికి తెలీదు. ఈవెన్ బై ఛాన్స్ ఈ క్యారెక్టరే వస్తుంది బేబీకి అని కూడా మనం చెప్పలేం. ఏ క్యారెక్టర్ అయినా బై ఛాన్స్ ఇన్హెరిటబుల్ కదా. కానీ డార్విన్ ఏం చెప్తున్నాడు? తెలిసే వస్తుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే వస్తుంది, స్లోగా వస్తుంది, గ్రాడ్యువల్ గా వస్తుంది అని చెప్తున్నారు. దానికి కాంట్రడక్టరీగా హ్యూగో డివేరిస్ ర్యాండమ్, సడన్ గా వచ్చేస్తుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్ అంటూ ఏం ఉండదు అని చెప్పింది హ్యూగో డివేరిస్. వీళ్ళిద్దరిలోకి వైడ్లీ యాక్సెప్టెడ్ కాన్సెప్ట్ హ్యూగో డివేరిస్ చెప్పిన కాన్సెప్టే. అందుకే మ్యూటేషన్ అనగానే మనకి హ్యూగో డివేరిసే గుర్తుకు రావాలి. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ కమింగ్ టు యువర్ ఫేవరెట్ టాపిక్. మీ ఫేవరెట్ టాపిక్ వచ్చేద్దాం. చాలా మందికి ఇది ఫేవరెట్ టాపిక్. హార్డీ-వీన్బర్గ్ ప్రిన్సిపల్. దీంట్లో 2 ఫార్ములాస్ కూడా వస్తాయి కదా. ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. రైట్. హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం. హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియంలో మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. p² + q² = 1 లేదా p² + q² + 2pq = 1. ఏది దేనికి అప్లై అవుతుందో నేను చెప్తాను. నిఖిల్ ఇందాక చెప్పిన హ్యూగో డివేరిస్ అలానే డార్విన్ కి డిఫరెన్స్ నీకు అర్థమైంది కదా. ఓకే, హార్డీ-వీన్బర్గ్ అనేది సైంటిస్ట్ నేమ్. ఆయన ఇచ్చిన ప్రిన్సిపల్ కాబట్టి హార్డీ-వీన్బర్గ్ ప్రిన్సిపల్ అని పేరు పెట్టేశారు దీనికి. సో ఇన్ ఎ గివెన్ పాపులేషన్ వన్ కెన్ ఫైండ్ అవుట్ ద ఫ్రీక్వెన్సీ ఆర్ అకరెన్స్ ఆఫ్ అల్లీల్స్. అల్లీల్స్ అంటే ఏంటి అర్థం? ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ జీన్. ఇప్పుడు టాల్ అనేది ఒక క్యారెక్టర్. సో హైట్ అనేది ఒక క్యారెక్టర్. హైట్ అనే క్యారెక్టర్ కి మనకుండే ట్రైట్స్ ఏంటి? హైట్ అనే క్యారెక్టర్ కి ఉండే ట్రైట్స్ టాల్, డ్వార్ఫ్. వీటిని అల్లీలిక్ ఫామ్ లో ఎలా రిప్రజెంట్ చేస్తాం? క్యాపిటల్ టీ, స్మాల్ టీ. సో క్యాపిటల్ టీ, స్మాల్ టీ అనేవి ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ హైట్ జీన్.
ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ హైట్ జీన్ ఏంటి? క్యాపిటల్ టీ స్మాల్ టీ. సో హార్డీ-వీన్బర్గ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ అల్లీల్స్. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్సే తీసుకోండి. ఇప్పుడు బ్లడ్ గ్రూప్స్లో మనకు చూసాము 80% ఆఫ్ ద పాపులేషన్లో పాజిటివ్ ఉంటుంది, మిగతా 20% ఆఫ్ ద పాపులేషన్ నెగిటివ్ ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఎలా వస్తుంది? ఎక్కువ పాజిటివ్ అవడానికి కారణాలు ఏంటి, తక్కువ నెగిటివ్ అవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు మీరు ఆర్హెచ్ బ్లడ్ గ్రూపింగ్ సిస్టమే తీసుకుంటే అది ఈ 3 గ్రాఫ్స్ లో డైరెక్షనలా కాదా? ఒక డైరెక్షన్ కి తీసుకెళ్తుంది, అంటే ఎక్కువ పాజిటివే విన్నారు పీపుల్, అంటే టువర్డ్స్ పాజిటివ్ డైరెక్షనల్ గా వెళ్తుంది గ్రాఫ్, యాక్చువల్ గా న్యాచురల్ సెలెక్షన్ గ్రాఫ్. రైట్. సో ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ఒక అక్కరెన్స్ ఆఫ్ అల్లీల్స్ అనేవి వాటి ఫ్రీక్వెన్సీని గురించి చదవడమే హార్డీ-వీన్బర్గ్ ప్రిన్సిపల్. సో అల్లీల్స్ అంటే ఏంటి? ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఎ జీన్. సో ది ఫ్రీక్వెన్సీ ఈస్ సపోజ్డ్ టు బి రిమైన్ కాన్స్టెంట్ ఆర్ ఈవెన్ మే రిమైన్ చేంజ్ త్రూ ద జనరేషన్స్. సో ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఫిక్స్డ్ గా ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని ఆర్హెచ్ యాంటీజన్ అనేది సేమ్ 80% 20%, 80% 20% అలానే మెయింటైన్ అవ్వచ్చు. లేదా డ్యూ టు కొన్ని ఛాన్సెస్ వల్ల ఈ నెగిటివ్ ఎక్కువైపోయి పాజిటివ్ కూడా తగ్గచ్చు. ఓకే, దీనే ఫ్రీక్వెన్సీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ అల్లీల్స్ అంటాం. మీరు ఆర్హెచ్ ఫ్యాక్టరే తీసుకోండి, ఆర్హెచ్ యాంటీజన్నే తీసుకుంటే, సో నెక్స్ట్ జనరేషన్ కి, నెక్స్ట్ వచ్చే ఫర్దర్ జనరేషన్ కి సేమ్ ఫ్రీక్వెన్సీసే మెయింటైన్ అవుతున్నాయా, లేదా ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అవుతున్నాయా? ఫ్రీక్వెన్సీస్ చేంజ్ అవుతున్నాయి అంటే వాటికంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి. ఓకే, సడన్ గా మ్యూటేషన్ జరిగింది, రీకాంబినేషన్ జరిగింది, ఆర్టిఫిషియల్ సెలెక్షన్ జరిగింది, ఓకే, జెనెటిక్ డ్రిఫ్ట్ జరిగింది. సో ఇవన్నీ రీజన్స్ అన్నమాట ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవడానికి. సో ఈ పర్టికులర్ దాన్ని హార్డీ-వీన్బర్గ్ ప్రిన్సిపల్ అయినా అనొచ్చు, లేదా హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అయినా అనొచ్చు. సో దీన్ని ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్ లో రిప్రజెంట్ చేస్తారు. p² + q² = 1, లేదా p² + q² + 2pq = 1 ఇలా అయినా చెప్పచ్చు, లేదా p + q = 1 ఇలా అయినా చెప్తారు. So the principle says that allelic frequency in population are stable, constant. సో allelic frequency కమింగ్ జనరేషన్స్ కి కూడా స్టేబుల్ ఇంకా కాన్స్టెంట్ గా ఉంటుంది. ద జీన్ పూల్ అంటే ఏంటి? పాపులేషన్ అందరినీ స్టడీ చేస్తే ఎన్ని టైప్స్ ఆఫ్ జీన్స్ ఉన్నాయో వాటన్నిటిని కలిపి మనం జీన్ పూల్ అంటాం. సో టోటల్ టైప్స్ ఆఫ్ జీన్స్ ఇన్ ద పాపులేషన్, ఆ జీన్ పూల్ ఇంకా అండ్ దేర్ అల్లీల్స్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్ గా ఉంటాయి. దీన్నే మనం హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం లేదా జెనెటిక్ ఈక్విలిబ్రియం అంటాం. ఎప్పుడైతే టైప్స్ ఆఫ్ జీన్స్, ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్, పర్సంటేజ్ ఆఫ్ జీన్స్ అనేవి కాన్స్టెంట్ గా నెక్స్ట్ జనరేషన్స్ టు జనరేషన్ కాన్స్టెంట్ గా ఉంటాయో వాటిని జెనెటిక్ ఈక్విలిబ్రియం అని అంటాం. ఓకే, ఇక్కడ మనకి మూడు ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. p plus q = 1. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ అనే క్యారెక్టర్ తీసుకున్నారు. హైట్ అనే క్యారెక్టర్ లో క్యాపిటల్ టీ స్మాల్ టీ, ఓకే, క్యాపిటల్ టీ స్మాల్ టీ అక్కరెన్స్ ఫైనల్ గా 1 కి ఈక్వల్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాపిటల్ టీ అనుకోండి, ఇది స్మాల్ టీ అనుకోండి, అంటే ఇది ఒక 30% ఉందనుకుందాం, బ్యాలెన్స్ 70% స్మాల్ టీ ఉండాలి, కలిపితే 1 రావాలి. అర్థమైందా? సో దీన్ని ఇంకొక రకంగా చెప్పాలంటే 0.3 ప్లస్ 0.3 ఉంటే ఇది 0.7 ఉండాలి, కలిపితే 1 కదా వస్తుంది. ఓకే, ఇది వచ్చి అల్లీలిక్ ఫ్రీక్వెన్సీకి. ఈ ఫార్ములా అల్లీలిక్ ఫ్రీక్వెన్సీకి p + q = 1. సో లేదా ఇప్పుడు నేను అదే అల్లీలిక్ ఫార్మ్స్, హైట్ అనే క్యారెక్టర్ కి 2 అల్లీలిక్ ఫార్మ్స్ ఉన్నాయి, క్యాపిటల్ టీ స్మాల్ టీ. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఫ్రీక్వెన్సీస్ ని చూస్తే ఇప్పుడు క్యాపిటల్ టీ 0.3 అయితే స్మాల్ టీ ఏమవ్వాలి? 0.7 అవ్వాలి. సో కలిపితే 1, లేదా ఇది 0.7 అయితే ఇది 0.3 అవ్వాలి. ఓకే, సో ఈ p + q = 1 అనేది ఇది పర్టికులర్ గా దేనికోసం అంటే అల్లీలిక్ ఫ్రీక్వెన్సీ. అల్లీలిక్ ఫ్రీక్వెన్సీ కోసం ఇంకొక ఫార్ములా ఉంది మనకి, p² + q² + 2pq = 1. ఓకేనా? p² + q² + 2pq = 1.
దీన్నే p² + q² అని కూడా అంటారు. ఓకే, సో ఇది దేనికి అంటే జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్. జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ అర్థమైందా? ఇందాకటిది మీకు ఇది అల్లీలిక్ ఫ్రీక్వెన్సీ కోసం. ఇది అల్లీలిక్ ఫ్రీక్వెన్సీ కోసం p + q = 1. క్యాపిటల్ T స్మాల్ t. క్యాపిటల్ T 0.3 ఉంటే స్మాల్ t 0.7 ఉండాలి, లేదా ఇది 0.7 ఉంటే 0.3 ఉండాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఈ నెంబర్స్ ఇవి ఫిక్స్డ్ కాదు. కలర్ బ్లైండ్ ఫాదర్ will have కలర్ బ్లైండ్ క్యారియర్ కదా. అవును, ఫాదర్ కలర్ బ్లైండ్ అయితే ఖచ్చితంగా డాటర్స్ అందరూ క్యారియర్స్ అవుతారు. మదర్ కూడా కలర్ బ్లైండ్ అయితే అప్పుడు వాళ్ళు అఫెక్టెడ్ అవుతారు. మరి అకార్డింగ్ టు హ్యూగో డి వెరీస్ వైరస్ మరి ఇది డైరెక్షన్ లెస్సే కదా. ఎస్ రైట్, డైరెక్షన్ లెస్సే, కానీ ఇలా కాదు, మళ్ళీ డిఫరెంట్గా వెళ్ళిపోతున్నాం. మ్యూటేషన్ ఫస్ట్ వచ్చేది, సో వేరియేషన్ ట్రాన్స్ఫర్ అయ్యేది కాదు చెప్తున్నాడు హ్యూగో డి వెరీస్. హ్యూగో డి వెరీస్ దేని గురించి చెప్తున్నారంటే మ్యూటేషన్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది. మ్యూటేషన్ అనేది సడన్ గా వస్తుంది, ర్యాండమ్ గా వస్తుంది, డైరెక్షన్ లెస్ గా వస్తుంది. ఓకే, అంటే అది డైరెక్షనల్ అంటే అది వేరు. మ్యూటేషన్ అనేది హెరిటబుల్. ఈవెన్ హ్యూగో డి వెరీస్ కూడా చెప్తారు మ్యూటేషన్ అనేది హెరిటబుల్ క్యారెక్టర్ అనే పదానికి ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్ మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇది అర్థమైందా? p² + q² = 1 లేదా p² + q² + 2pq = 1. ఇది ఎలా వస్తుందంటే క్యాపిటల్ T ప్లస్ స్మాల్ t ప్లస్ క్యాపిటల్ T స్మాల్ t = 1. ఈ జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్పేదే ఈ ఫార్ములా. p² + q² + 2pq = 1 లేదా p² + q² = 1. ఇది జీనోటైపిక్ ఫ్రీక్వెన్సీస్ కి ఫార్ములా. ఇందాక నేను చెప్పిన ఫార్ములా దేనికి, అల్లీలిక్ ఫ్రీక్వెన్సీస్ కి ఈ ఫార్ములా. మీకు ఇది క్లారిటీ వచ్చేసిందా లేదా? ఓకే, సో వీళ్ళ అకార్డింగ్ టు దిస్ ప్రిన్సిపల్ ఏంటి, అల్లీలిక్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ పాపులేషన్ ఈజ్ స్టేబుల్. సో ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుంది, ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ సెలెక్షన్ జరగదో, ఎప్పుడైతే మ్యూటేషన్ జరగదో, ఎప్పుడైతే పాపులేషన్ మైగ్రేషన్ జరగదో, ఎప్పుడైతే జెనెటిక్ డ్రిఫ్ట్ జరగదో, ఇవన్నీ జరగకపోతే p + q = 1 అవుతుంది, లేదా p² + q² = 1 అవుతుంది. ఇవి జరిగితే ఇవి మారిపోతాయి, ఈ ఫార్ములాస్ అప్లై అవ్వవు. ఓకే, అర్థమైందా? రైట్, సో ద జీన్ పూల్ and their alleles in a population remains constant. This is called genetic equilibrium. Sum total of all allelic frequencies is 1. Remember, ఇచ్చేస్తారు చూడండి, sum total of all allelic frequency is equal to 1 రావాలి. అంటే 0.3 ఒకటి ఉంటే ఇంకొకటి 0.7 ఉండాలి, ఒకటి 0.4 ఉంటే ఇంకొకటి 0.6 ఉండాలి, కానీ రెండింటిని కలిపితే ఖచ్చితంగా 1 రావాలి. సో మీరు ఇక్కడ చూస్తే నేను చెప్పాను కదా మీకు, గ్రాఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద డయాగ్రామ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఇవి న్యాచురల్ సెలెక్షన్ గ్రాఫ్స్ అన్నమాట. న్యాచురల్ సెలెక్షన్స్ ఆఫ్ డిఫరెంట్ ట్రైట్స్. 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉన్నాయి మనకి, స్టెబిలైజింగ్ గ్రాఫ్, డైరెక్షనల్ గ్రాఫ్, అలానే డిస్ట్రప్టివ్ గ్రాఫ్. ఈ గ్రాఫ్ గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఈ గ్రాఫ్ లో మీరు చాలా క్లియర్ గా చూడండి. సో నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ దిస్ ఫీనోటైప్, ఈ y యాక్సిస్ లో ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ విత్ దిస్ ఫీనోటైప్. ఇక్కడ మీరు చూస్తే ఫీనోటైప్స్ ఫేవర్డ్ బై న్యాచురల్ సెలెక్షన్. ఈ సెంటర్ లో ఉండేవన్నీ కూడా ఫీనోటైప్స్ ఫేవర్డ్ బై న్యాచురల్ సెలెక్షన్. ఇవి మీడియం సైజ్డ్ ఇండివిజువల్స్. ఇప్పుడు హైట్ తీసుకున్నారు, హైట్ తీసుకుంటే ఇప్పుడు నేను ఒక రేంజ్ చెప్తాను. ఇక్కడ ఉండే వాళ్ళందరూ బిలో 5 ఉన్నారు, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అబౌవ్ 6 ఉన్నారు, ఈ మధ్యలో ఉండే వాళ్ళు 5 to 6 మధ్యలో ఉన్నారు. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ ఉండే వాళ్ళందరూ బిలో 6, ఇక్కడ ఉండే వాళ్ళు అబౌవ్ 6. సో బిలో 5, అబౌవ్ 6, మధ్యలో ఉండే వాళ్ళు 5 to 6 ఉన్నారు. ఈ హైట్ ని బట్టి మీకు ఒక 3 గ్రాఫ్స్ ఇచ్చారు. స్టెబిలైజింగ్ గ్రాఫ్ ఒకటి, డైరెక్షనల్ గ్రాఫ్ ఒకటి, డిస్ట్రప్టివ్ గ్రాఫ్ ఒకటి. ఇప్పుడు న్యాచురల్ సెలెక్షన్ ఎలా జరుగుతుంది అంటే 3 టైప్స్ గా జరుగుతుంది. సో ఈ గ్రాఫ్ మనకి స్టెబిలైజింగ్ గ్రాఫ్ అన్నమాట. ఈ స్టెబిలైజింగ్ గ్రాఫ్ లో ఏమవుతుందంటే
ఎక్కువ నెంబర్ ఆఫ్ పాపులేషన్ 5 feet to 6 feet మధ్యలో ఉన్నారు. చాలా తక్కువ నెంబర్స్ ఆఫ్ పాపులేషన్ బిలో 5 అబౌవ్ 6 ఉన్నారు. మీకు అర్థమవుతుందా? సో మీడియం సైజ్డ్ పీపులే ఎక్కువగా ఉన్నారనమాట. సో ఎక్స్ట్రీమిటీస్ ఉన్న పాపులేషన్ అంతా చాలా తక్కువ ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ ని స్టెబిలైజింగ్ గ్రాఫ్ అంటారు. సో స్టెబిలైజింగ్ గ్రాఫ్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఇది డైరెక్షనల్ అన్నమాట. డైరెక్షన్ అంటే ఎలాగంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 6 feet వచ్చేస్తున్నారు. ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ మోర్ దాన్ 6 feet వచ్చేస్తున్నారు, లేదా మోర్ దాన్ బిలో 5 feet వచ్చేస్తున్నారు. అంటే మీడియం సైజ్డ్ వాళ్ళు తగ్గిపోయి ఎక్కువ నెంబర్ ఒక డైరెక్షన్ లోకి వెళ్ళిపోతున్నారు. ఇందాక చెప్పాను కదా మీకు RH ఫ్యాక్టర్, RH యాంటీజన్. సో RH యాంటీజన్ కి ఏమవుతుంది, 80% ఆఫ్ ద పీపుల్ పాజిటివ్ ఉన్నారు, 20% ఆఫ్ ద పీపుల్ నెగటివ్ ఉన్నారు. అంటే వాళ్ళు డైరెక్షనలే కదా, టువర్డ్స్ ఒక డైరెక్షన్ ని చూస్ చేస్తుంది, అంటే ఎక్కువ మంది పాజిటివ్ సైడే ఉన్నారు అని. ఓకే, సో దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. పీక్ షిఫ్టింగ్ టు వన్ డైరెక్షన్, అదే హైటే తీసుకున్నారు. సో మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ అబౌవ్ 6 feet ఉన్నారు, లేదా ఎక్కువ నెంబర్ ఆఫ్ పీపుల్ బిలో 5 feet ఉన్నారు. అంటే ఏదో ఒక డైరెక్షన్ ని ఇది స్పెసిఫై చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్స్ లో 3 బ్లడ్ గ్రూప్స్ తీసుకోండి, ఏబి. ఈ రెండు పీక్స్ లో ఎక్కువ మెంబర్స్ ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఏబి ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఏ ఉన్నారు, బి ఉన్నారు. ఏబి ఉండే వాళ్ళు తక్కువ ఉన్నారు. అర్థమైందా? ఈ టైప్ ఆఫ్ థింగ్ ని డిస్ట్రప్టివ్ అంటారు. లేదా బాడీ హైటే తీసుకోండి, ఎక్కువ నెంబరు బిలో 5 ఉన్నారు, లేదా అబౌవ్ 6 ఉన్నారు. మిడిల్ లో 5 to 6 హైట్ ఉండే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్ నే మనం డిస్ట్రప్టివ్ గ్రాఫ్ అంటారు. ఓకే, రిమెంబర్ 3 గ్రాఫ్స్ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఒకటి స్టెబిలైజింగ్, ఒకటి డైరెక్షనల్, ఇంకొకటి డిస్ట్రప్టివ్. ఓకే, సో ఇది ఈజీగానే అర్థమైపోతుంది మీకు. సో ఫ్రీక్వెన్సీస్, అలీలిక్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్డ్ ఇక్కడ ఏం చేశారు, పి అండ్ క్యూ. సో పి అండ్ క్యూ ఇన్ డిప్లాయిడ్ లో PQ రెండు ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఆర్ రిప్రజెంట్స్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ అలీల్స్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనుకుందాం. పి అండ్ క్యూని ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ స్మాల్ ఏ అనుకుందాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ ఏఏ అంటే జీనోటైప్ ఏఏ అనుకుందాం, లేదా క్యాపిటల్ టీ. ఇండివిజువల్స్ ఇన్ దిస్ పాపులేషన్ సింపుల్ గా ఏమని చెప్పాలి, p² అని చెప్పాలి. దిస్ సింప్లీ స్టేట్స్ దట్ అనదర్ వేస్ ప్రాబబిలిటీ ఆఫ్ అల్లీల్స్ ఆఫ్ ఏ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పి. ఏ అనేది ఎక్కువ సార్లు అక్కర్ అవుతుంది, లేదా ఎన్నిసార్లు అక్కర్ అవుతుంది అని చెప్పడానికి ఏని పీగా అనుకొని పిని p² అనుకోవాలి, ఏని p² అనుకోవాలి. ఓకే, సో అపియరెన్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ పి అపియర్ ఇన్ ద బోత్ క్రోమోజోమ్స్ ఆఫ్ ఏ డిప్లాయిడ్ ఇండివిజువల్. అంటే ఇప్పుడు మనకి డిప్లాయిడ్ అనగానే 2 జీన్స్ ఉండాలా లేదా, అంటే 2 అల్లీల్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ 2 అల్లీల్స్ క్యాపిటల్ టీ, లేదా దీంట్లో చెప్పినట్టు క్యాపిటల్ ఏ అనుకోండి. ఆ రెండింటిని మనం p² గా తీసుకుంటున్నాం. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాపిటల్ టీని మనం p² గా అనుకుంటున్నాం అకార్డింగ్ టు దిస్ టెక్స్ట్ బుక్. సో p² ని క్యాపిటల్ ఏ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే డిప్లాయిడ్ కదా మనం అందరం. సో అండ్ both on the chromosomes of a diploid individuals is simply the product of probabilities p². p² అంటే హోమోజైగస్ ని p² అనుకున్నారు సింపుల్ గా చెప్పాలంటే. సిమిలర్లీ స్మాల్ టీ ఉంది కదా, దాన్ని q² అనుకున్నారు. క్యాపిటల్ టీ స్మాల్ టీ హెటిరోజైగస్ ని 2pq అనుకున్నారు. రిమెంబర్, సో ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ తీసుకున్నారు. హోమోజైగస్ క్యాపిటల్ టీని p² అనుకున్నారు. హోమోజైగస్ స్మాల్ టీని q² అనుకున్నారు. హెటిరోజైగస్ క్యాపిటల్ టీ స్మాల్ టీని 2pq అనుకున్నారు. హెన్స్ p² ప్లస్ 2pq ప్లస్ q² ఇస్ ఈక్వల్ టు 1. అంటే క్యాపిటల్ టీ ప్లస్ క్యాపిటల్ టీ స్మాల్ టీ ప్లస్ స్మాల్ టీ ఇస్ ఈక్వల్ టు 1. ఈ బైనామియల్ ఎక్స్ప్రెషన్ ని సింపుల్ గా చెప్పాలంటే p ప్లస్ q హోల్ స్క్వేర్, లేదా p² ప్లస్ q².
సో వెన్ ద ఫ్రీక్వెన్సీ మెజర్డ్ differs from expected values, మనం అనుకున్న వాల్యూస్ కంటే కూడా కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి ఫ్రీక్వెన్సీస్లో. ద ఇండివిజువల్స్ ఇండికేట్స్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఎవల్యూషనరీ చేంజెస్. ఈ p²+q² రాకపోతే అంటే ఏదో ఎవల్యూషనరీ చేంజెస్ జరుగుతున్నాయి అని అర్థం. ఓకే, ఈక్వల్ టు 1 అయితే ఎటువంటి చేంజెస్ లేవు, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, ఎటువంటి మ్యూటేషన్స్ లేవు అని అర్థం. సో డిస్టర్బెన్సెస్ ఇన్ జెనెటిక్ ఈక్విలిబ్రియం లేదా హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం ఎప్పుడు జరుగుతుంది అంటే చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అల్లీల్స్ ఇన్ ద పాపులేషన్. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ మారుతుందో అప్పుడు ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అవుతుంది, అంటే అప్పుడు వేరియేషన్ స్టార్ట్ అవుతాయి. ఫైనల్లీ దట్ రిజల్ట్ ఇన్ ఎవల్యూషన్. మనకి మెయిన్ గా హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం అనగానే 5 ఫ్యాక్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటంటే జీన్ మైగ్రేషన్, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోవడం, అప్పుడు ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది కదా. జీన్ మైగ్రేషన్ అన్న జీన్ ఫ్లో అన్న ఒకటే. జెనెటిక్ డ్రిఫ్ట్, ఒక స్మాల్ పాపులేషన్ లో వచ్చే చేంజెస్, దాన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. సో మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, న్యాచురల్ సెలెక్షన్. సో ఇవేవి జరగకుండా ఉంటే హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం =1 అవుతుంది. ఇవి జరిగితే హార్డీ-వీన్బర్గ్ ఈక్విలిబ్రియం =1 అవ్వదు, అప్పుడు వేరియేషన్ ఉంది ఆ పాపులేషన్ లో అని అర్థం. దట్ వేరియేషన్ లీడ్స్ టు ఎవల్యూషన్, రైట్? సో దీస్ ఆర్ జీన్ మైగ్రేషన్, నథింగ్ బట్ ఆ 5 ఏంటంటే జీన్ మైగ్రేషన్ 5 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. జీన్ మైగ్రేషన్ ఒకటి, జెనెటిక్ డ్రిఫ్ట్ ఒకటి, జెనెటిక్ మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ఈ 5 గుర్తుంటాయి కదా. జీన్ మైగ్రేషన్, జెనెటిక్ డ్రిఫ్ట్, మ్యూటేషన్, జెనెటిక్ రీకాంబినేషన్, న్యాచురల్ సెలెక్షన్. ఓకే, ఒక సెలెక్టెడ్ పాపులేషన్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఎవల్యూషన్ ఈక్విలిబ్రియంలో ఉంటే ఎవల్యూషన్ జరగదు. ఎస్, ఈక్విలిబ్రియంలో ఉంటే ఎవల్యూషన్ జరగదు. p²+q² అయితే ఎవల్యూషన్ జరగదు, అంతే. మనమంతా ఎవాల్వ్ అవుతూ వచ్చాము అంటే ఈక్విలిబ్రియం నుంచి దాటుకొని వచ్చాం కదా. సో చేంజ్ ఇన్ ఒరిజినల్, అదే చెప్తున్నారు. జీన్ ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు ఒక పాపులేషన్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి వెళ్తుంది అంటే వాళ్ళ జీన్ ఫ్రీక్వెన్సీస్ మారిపోయాయి కదా, అంటే ఈక్విలిబ్రియం డిస్టర్బ్ అయిందా లేదా? లేదు, అవి ఇంకొక ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వచ్చాయి, ఆ కొత్త ప్లేస్ లో కొత్త జీన్స్ లాగా వీళ్ళు స్టార్ట్ అయ్యారా లేదా? సో చేంజ్ ఇన్ ఒరిజినల్ పాపులేషన్ యాజ్ వెల్ ఇన్ ద న్యూ పాపులేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా నుంచి చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్తారు. సో ఇక్కడ నుంచి మన వాళ్ళు ఏమవుతారు, ఇక్కడ నుంచి ఎక్సిట్ అయ్యి వేరే పాపులేషన్ లో కలుస్తారు. అంటే ఇక్కడ వాళ్ళ జీన్ ఫ్రీక్వెన్సీ తగ్గిపోయి కొత్త పాపులేషన్ లో వాళ్ళ జీన్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కదా. ఓకే, ఈ 2 పాపులేషన్స్ లోనూ చేంజెస్ జరుగుతాయి దానివల్ల. సో దే ఆర్ యాడెడ్ టు ద న్యూ పాపులేషన్ అండ్ లాస్ట్ ఫ్రమ్ ద ఓల్డ్ పాపులేషన్. ఆ న్యూ పాపులేషన్ కి వీళ్ళు ఒక కొత్త జీన్స్ గా యాడ్ అయ్యారు, కానీ ఓల్డ్ పాపులేషన్ కి ఈ జీన్ ఫ్రీక్వెన్సీ లాస్ట్ అయిపోయారు. సో దేర్ వుడ్ బి ఎ జీన్ ఫ్లో ఇఫ్ దిస్ జీన్ మైగ్రేషన్ హ్యాపన్స్ మల్టిపుల్ టైమ్స్. చాలా సార్లు ఇలానే జరుగుతూ ఉంటే దాన్నే జీన్ ఫ్లో అంటాం. ఓకే, ఇఫ్ దేర్ ఇస్ ఎ జీన్ మైగ్రేషన్ హ్యాపన్స్ మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు జరిగితే, చాలా సార్లు వెళ్ళిపోతూ ఉంటే దాన్నే జీన్ ఫ్లో అనాలి. ఇఫ్ ద సేమ్ చేంజ్ అకర్స్ బై ఛాన్స్, ఏదైనా బై ఛాన్స్ ఇలాంటి ఫ్లో జరిగింది అనుకుందాం, దాన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. సో జెనెటిక్ డ్రిఫ్ట్ అర్థం అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్క్ ఉంది, ఒక పార్క్ లో చాలా చిన్న 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 ఇన్సెక్ట్స్ ఉన్నాయి. సడన్ గా ఒక ఎలిఫెంట్ వచ్చింది, బై ఛాన్స్ ఆ పురుగుల మీద కాలేస్తే అరౌండ్ 80% ఆఫ్ ద ఇన్సెక్ట్స్ అని చనిపోయాయి. ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పాపులేషనే మిగిలింది. ఇప్పుడు దాంట్లో మళ్ళీ చేంజెస్ జరుగుతాయి నెక్స్ట్ తర్వాత, ఏవైతే మిగులున్నాయో వాటిల్లో చేంజెస్ జరుగుతాయి. దాన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటారు. జెనెటిక్ డ్రిఫ్ట్ ఎప్పుడు బై ఛాన్సే జరుగుతుంది. రిమెంబర్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సమ్టైమ్స్ ద చేంజ్ ఇన్ allelic frequency is so different in the new sample of organisms, okay, and becomes different species. So the originally ఏ పాపులేషన్ నుంచి అయితే ఇది వచ్చిందో ఆ పాపులేషన్ ఇంకా ఉంటే దాన్నే ఫౌండర్ అంటాం. ద ఒరిజినల్ డ్రిఫ్టెడ్ పాపులేషన్ బికమ్స్ ఫౌండర్స్ అండ్ ద ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ ఫౌండర్ ఎఫెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేస్ లో మన ఇండియా నుంచి కొంతమంది వేరే దేశానికి వెళ్ళి అక్కడ ఒక కాలనీని స్టార్ట్ చేస్తే సో అక్కడ కొత్త స్పీషీస్ స్టార్ట్ అవుతాయి, కానీ వాళ్ళ ఆరిజిన్ ఏది, ఇండియానే కదా. సో ఈ ఒరిజినల్ పాపులేషన్ ని ఫౌండర్స్ అంటాం. సో ఈ ఎఫెక్ట్ ని ఫౌండర్ ఎఫెక్ట్ అంటారు. అర్థమైందా? సో ఒరిజినల్ ఒక పాపులేషన్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ పాపులేషన్ వెళ్ళి ఇంకొక దగ్గర కాలనీని స్టార్ట్ చేసి అవి కొత్త స్పీషియేషన్ కి రెస్పాన్సిబుల్ అయ్యాయి.
కానీ ఆరిజిన్ మాత్రం ఈ పాపులేషన్, ఈ ఒరిజినల్ ఫౌండర్స్ నుంచే కదా తీసుకున్నాయి. సో అందుకే ఈ ఎఫెక్ట్ ని ఫౌండర్ ఎఫెక్ట్ అంటారు. సో మైక్రోబియల్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏం చెప్తుందంటే షోస్ దట్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇంకా అడ్వాంటేజెస్ మ్యూటేషన్స్ వెన్ సెలెక్టెడ్ రిజల్ట్స్ ఇన్ అబ్జర్వేషన్ ఆఫ్ న్యూ ఫినోటైప్స్. కొత్త ఫినోటైప్స్ రావాలంటే అడ్వాంటేజెస్ మ్యూటేషన్స్ జరగాలి. ఎస్, రెడ్ ఇండియన్స్ లాగా కరెక్ట్. సో అబ్జర్వేషన్స్ ఆఫ్ న్యూ ఫినోటైప్స్ అనేది జరగాలంటే అడ్వాంటేజెస్ మ్యూటేషన్స్ జరగాలి. అన్ని మ్యూటేషన్స్ అడ్వాంటేజెస్ కాదు. ఇప్పుడు సికిల్ సెల్ అనీమియా, అలానే తలసేమియా, ఇవన్నీ అడ్వాంటేజెసా? కాదు కదా. మ్యూటేషన్ లో కూడా అడ్వాంటేజ్ రావాలి. ఇందాక చెప్పాను కదా, అవెంజర్స్ లో హల్క్ ఎంత అడ్వాంటేజ్ ఆ మ్యూటేషన్, ఇంత పెద్దగా అయిపోతారు. అలానే స్పైడర్ మ్యాన్ ఒక మ్యూటేషన్. వాళ్ళ మ్యూటేషన్ ని మనం బాగా అర్థం చేసుకోవాలంటే అవెంజర్స్ చూడండి సరిపోతుంది. సో రిజల్ట్ ఇన్ ఫ్యూ జనరేషన్స్ దట్ వుడ్ రిజల్ట్ ఇన్ స్పీషియేషన్. కొత్త స్పీషియస్ కి రెస్పాన్సిబుల్ అవుతుంది. న్యాచురల్ సెలెక్షన్ అంటే ఏంటి? హెరిటబుల్ వేరియేషన్స్ ని అవి బెటర్ సర్వైవబిలిటీ ఛాన్సెస్ ఇవ్వాలి. న్యాచురల్ సెలెక్షన్ లో ఎప్పుడు కూడా కొత్త క్యారెక్టర్స్ అనేవి సర్వైవబిలిటీ ఛాన్సెస్ ని పెంచాలి, అంతేగాని వేరియేషన్స్ అనేవి సర్వైవబిలిటీని తీసేయకూడదు. రిమెంబర్, అన్ని మ్యుటేషన్స్ సర్వైవబిలిటీని పెంచుతాయని కాదు. మాక్సిమం మ్యుటేషన్ సర్వైవబిలిటీని పెంచుతాయి, కానీ కొన్ని మ్యుటేషన్స్ వల్ల మనుషులు చనిపోతారు కూడా. అదే సికిల్ సెల్ అనీమియా, తలసేమియా ఇలాంటివి. సో ఏ క్రిటికల్ అనాలిసిస్ మేక్స్ us believe that variations is due to mutations or variation is due to recombination. వేరియేషన్ అనేది మ్యుటేషన్ వల్ల వస్తుంది, లేదా వేరియేషన్ రీకాంబినేషన్ వల్ల వస్తుంది. రీకాంబినేషన్ వల్ల వచ్చే వేరియేషన్ ఎప్పుడు వస్తుంది? గ్యామటోజెనసిస్, స్పర్మ్స్ అలానే ఓవం ప్రొడ్యూస్ అయినప్పుడు వస్తుంది. ఇది మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో రీకాంబినేషన్ గురించి డీటెయిల్డ్ గా చూసినప్పుడు మనకు అర్థమైంది. డ్యూ టు జీన్ ఫ్లో ఆర్ జెనెటిక్ డ్రిఫ్ట్, ఆర్ జీన్ ఫ్లో వల్ల కానీ జెనెటిక్ డ్రిఫ్ట్ కానీ చేంజెస్ రావచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్. సో అండ్ అల్లీల్స్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్. సో కపుల్డ్ టు ఎన్హాన్స్ రీప్రొడక్షన్ ప్రాసెస్. సో న్యాచురల్ సెలెక్షన్ వల్ల ఏమవుతుందంటే మేక్స్ ఇట్ లుక్ ఇన్ ఎ డిఫరెంట్ పాపులేషన్. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చే పాపులేషన్ అంతా కూడా డిఫరెంట్ పాపులేషన్. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ వల్ల వచ్చే పాపులేషన్ అంతా కూడా సేమ్ టైప్, ఒకే టైప్ ఆఫ్ పాపులేషన్ వస్తుంది. సో న్యాచురల్ సెలెక్షన్ ఎప్పుడు కూడా ఏ మ్యూటేషన్స్ అడ్వాంటేజెస్, ఏ మ్యూటేషన్ వల్ల సర్వైవబిలిటీ ఛాన్సెస్ పెరుగుతాయో ఆ మ్యూటేషన్స్ ని ఎంకరేజ్ చేస్తుంది న్యాచురల్ సెలెక్షన్ కూడా. సో అంటే పర్టికులర్ గా ఏవైతే ఎక్కువ బతకగలవో వాటికి మీన్ క్యారెక్టర్ వాల్యూ ఉంటుంది. ఎక్కువ క్యారెక్టర్, ఆ మీన్ క్యారెక్టర్ వాల్యూ అంటాం కదా స్టెబిలైజింగ్ గ్రాఫ్ లో. ఓకే, సో దాన్నే స్టెబిలైజింగ్ అంటాం. ఒక పర్టికులర్ క్యారెక్టర్ డైరెక్షనల్ చేంజ్ అంటే ఏంటంటే మోర్ ఇండివిజువల్స్ అక్కర్ ద వాల్యూ అదర్ దాన్ ద మీన్ క్యారెక్టర్ వాల్యూ. మీన్ క్యారెక్టర్ వాల్యూ కంటే కూడా ఏదన్నా పర్టికులర్ గా ఇంకొక దాని వైపుగా వెళ్తే దాన్ని డైరెక్షనల్ అంటాం. డిస్ట్రప్టివ్ అంటే ఏంటి? రెండు ఆపోజిట్ పీక్స్ అన్నమాట. ఇందాక నేను హైట్ గురించి చెప్పాను కదా. సో స్టెబిలైజింగ్ అంటే ఏంటి? చాలా మంది ఆ స్టెబిలైజింగ్ గ్రాఫ్ లో 5 to 6 feet మధ్యలో ఉంటే అది స్టెబిలైజింగ్. అలా కాకుండా ఎక్కువ మంది అబౌవ్ 6 feet సైడ్ వెళ్తున్నారు, లేదా బిలో 5 feet సైడ్ వెళ్తున్నారు అంటే డైరెక్షనల్. సో ఎక్కువ పాపులేషన్ ఉంటే బిలో 5 feet ఉన్నారు, లేదా అబౌవ్ 6 feet ఉన్నారు, దీన్ని మనం డిస్ట్రప్టివ్ అంటాం. అంటే మీన్ మధ్యలో ఉంటారు కదా 5 to 6, వాళ్ళు తగ్గిపోయారు, అది డిస్ట్రప్టివ్. ఓకే, దాని గురించే ఈ గ్రాఫ్ గురించి మనం ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ థింగ్, బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ చూసేద్దామా? రైట్, బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ తెలిసే ముందు మనకు ఆల్రెడీ ఇందాక టైం స్టాంప్స్ ఉన్నాయి కదా. సో టైం స్టాంప్స్ ఏంటి? యూనివర్స్ ఎప్పుడు ఫామ్ అయింది? యూనివర్స్ ఫామ్ అవ్వడానికి 20 billion years పట్టింది. సో 4.5 billion years తర్వాత ఎర్త్ ఫామ్ అయింది. సో 20 billion years కి యూనివర్స్ ఫామ్ అయింది, 4.5 billion years కి ఎర్త్ ఫామ్ అయింది, 4 billion years కి లైఫ్ ఫామ్ అయింది, 3 billion years కి నాన్ సెల్యులర్ లైఫ్ ఫామ్ అయింది. ఓకే, 2 billion years కి సెల్యులర్, ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్. సో ఫస్ట్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ కానీ నాన్ సెల్యులర్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ కానీ వాటర్ లోనే స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ఎవల్యూషన్ కి ఒకసారి వచ్చేద్దాం. అబౌట్ 2000 million years ఎగో. 2000 million years ఎగో అంటే ఎంత? 2 billion years ఎగో అని అర్థం. ఒక్కసారి నేను టైం స్టాంప్స్ అయితే రాసేస్తాను మీకు. యూనివర్స్, ఎర్త్, ఫస్ట్ లైఫ్, నాన్ సెల్యులర్, సెల్యులర్,
20 BYA. BYA అంటే బిలియన్ ఇయర్స్ ఎగో. ఎర్త్ 4.5 BYA. లైఫ్ 4 BYA. నాన్ సెల్యులర్ 3 BYA. సెల్యులర్ 2 BYA. ఓకే, ఈ టైం స్టాంప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్నే ఇండైరెక్ట్ గా అక్కడ ఏమి ఇచ్చారు, 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అన్నారు. 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అన్నా 2 బిలియన్ ఇయర్స్ ఎగో అన్నా ఒకటే. ఓకే, అబౌట్ 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అంటే అన్నా గానీ 2 బిలియన్ ఇయర్స్ అన్నా గానీ ఒకటే. MYA అంటే మిలియన్ ఇయర్స్ ఎగో ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్. ఎస్ కైరా. సో ఫస్ట్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ అపియర్ అయింది ఎర్త్ మీద. సో మెకానిజం ఆఫ్ హౌ నాన్ సెల్యులర్ అగ్రిగేట్ ఇంటూ జైంట్ macromolecules. సో కుడ్ ఇంటూ ద సెల్ విత్ మెంబ్రేనస్ ఎన్వలప్. సో ఒక నాన్ సెల్యులర్ లైఫ్ ఫార్మ్స్ అన్ని కలిసి టుగెదర్ కలిసి వాటికి ఒక మెంబ్రేనస్ ఎన్వలప్, లోపల సైటోప్లాజమ్, సెల్ ఆర్గనెల్స్, ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి అనేది ఇప్పటిదాకా తెలియదు ఎవరికి. నాట్ నోన్. ఎన్సీఆర్టీలో ఇచ్చేసారు చూడండి. సో విత్ మెంబ్రేనస్ ఎన్వలప్స్ ఈజ్ నాట్ నోన్. తెలియదు, ఇప్పటి వరకు తెలియదు. కొన్నిటికి ఆన్సర్స్ ఇప్పటికీ తెలియదు. సో అవి హైపోథసిస్ లోనే మన ఊహల్లోనే పెట్టేశాం అంతే. సో మా ఫోటో ఆటోట్రోప్స్ వచ్చాయి. సో ఎప్పుడైతే ఆటోట్రోప్స్ స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ వచ్చింది. అప్పటి వరకు మనకి ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ రాలేదు. ఓకే, ప్రిమిటివ్ ఎర్త్ రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్. దేని వల్ల? మీథేన్ ఇంకా అమోనియా వల్ల. సో సమ్ ఆఫ్ దీస్ సెల్స్ హ్యావ్ అన్ ఎబిలిటీ టు రిలీజ్ ఆక్సిజన్. లేటర్ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ వచ్చింది. రిమెంబర్, ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. ఓకే, సో రిమెంబర్ ఇవన్నీ ఎరాలు, ఎపోచ్, ఎరా, పీరియడ్ అని చూసాం కదా. సో రిమెంబర్ పేలియోజాయిక్ ఎరా, మీసోజాయిక్ ఎరా, అలానే సీనోజాయిక్ ఎరా. పేలియోజాయిక్ ఎరా, మీసోజాయిక్ ఎరా, సీనోజాయిక్ ఎరా. ఎరాలన్నీ కలిస్తే ఎపోచ్లు వస్తాయి. ఓకే, ఎపోచ్లను డివైడ్ చేస్తే ఎరాలు వస్తాయి. ఎరాలను డివైడ్ చేస్తే పీరియడ్స్ వచ్చాయి. సో ఇప్పుడు సిలూరియన్, డెవోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్ ఇవన్నీ పీరియడ్స్ అన్నమాట. రిమెంబర్ మ్యామ్, ఒక 100 years లో 30% ఆఫ్ స్పీషీస్ ఆర్ గోయింగ్ టు ఎక్స్టింక్ట్ కదా. ఎస్ రైట్. మనం కనుక్కునే లోపలే కొన్ని స్పీషీస్ ఎక్స్టింక్ట్ అయిపోతున్నాయి. రిమెంబర్, వీటికంటే ముందుండే వాటిని ఎపోచ్లు అంటారు. వీటికంటే సో ఎపోచ్లు ఎలా డివైడ్ అయ్యాయి? ఎరాల్ గా డివైడ్ అయ్యాయి. ఎరాల్ ఎలా డివైడ్ అయ్యాయి? పీరియడ్స్ గా డివైడ్ అయ్యాయి. మనకి 3 ఎరాస్ ఉన్నాయి: పేలియోజాయిక్, మీసోజాయిక్, సీనోజాయిక్. ఓకే, పేలియోజాయిక్ కి 4 పీరియడ్స్ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఈజీ నిమోనిక్ చెప్తాను, దీనికి గుర్తుపెట్టేసుకోండి. సైడ్ క్యాప్, SIDECAP క్యాప్, సిలూరియన్, డెవోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్. తర్వాత మీసోజాయిక్ లో ట్రైసియాక్, జురాసిక్. సో సీనోజాయిక్ లో టెరిషరీ, ఫైనల్ గా క్వాటర్నరీ. మ్యామల్స్, హ్యూమన్స్ ఎప్పుడు డెవలప్ అయ్యారు అంటే క్వాటర్నరీ పీరియడ్ లో డెవలప్ అయ్యారు. ఈ డయాగ్రామ్ గురించి చాలా ఇంపార్టెంట్. మీకు డీటెయిల్డ్ గా నేను తర్వాత కమింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్లాంట్స్ ఫామ్ అయ్యాయి, తర్వాత యానిమల్స్ ఫామ్ అయ్యాయి అనే దానికి మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ ప్లాంట్స్ గురించి ఇచ్చేసారు చూడండి. సో ప్లాంట్ యాంజియోస్పర్మ్స్, మోనోకాట్స్. సో అడ్వాన్స్డ్ కదా. అన్ని ప్లాంట్స్ లో కల్లా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటి? యాంజియోస్పర్మ్స్. అన్ని యానిమల్స్ లో కల్లా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ ఏంటి? హ్యూమన్ బీయింగ్స్. అందుకే మనం యాంజియోస్పర్మ్స్ గురించి 3 chapters చదువుతాం: మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, సెక్షువల్ రీప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, అలానే హ్యూమన్ ఫిజియాలజీ. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ ఉండే వాటిని డీటెయిల్డ్ గా చదువుతాం అనమాట. మీరు ఇక్కడ చూస్తే క్వాటర్నరీ పీరియడ్ లోనే, క్వాటర్నరీ అలానే టెరిషరీ పీరియడ్ లో, మీకు టెరిషరీ పీరియడ్ లో బ్రయోఫైట్స్ వచ్చాయి, అలానే మోనోకాట్స్ వచ్చాయి. ఓకే, యా యా దీని మీద ఒక షార్ట్ చేస్తున్నాను డెఫినెట్ గా. సో గుర్తుపెట్టుకోండి,
పేలియోజాయిక్ కి న్యూమోనిక్ గుర్తుపెట్టుకోండి, సైడ్ క్యాప్ అని. సిలూరియన్, డెవోనియన్, కార్బానిఫెరస్, పర్మియన్. ఓకే, 4 పీరియడ్స్ ఉన్నాయి. సో ట్రైసియాక్, జురాసిక్ అనేది మీసోజాయిక్. జురాసిక్ అనగానే మనకి డైనోసార్స్ గుర్తొచ్చేస్తాయి. ఏ పర్టికులర్ పీరియడ్ లో డైనోసార్స్ ఎవాల్వ్ అయ్యాయి అంటే మీసోజాయిక్. సీనోజాయిక్ పీరియడ్ లో టెరిషరీ, క్వాటర్నరీ. అంటే ఇది థర్డ్ పీరియడ్ కదా, టెరిషరీ, క్వాటర్నరీ అలా గుర్తుపెట్టుకోండి. సో బ్రయోఫైట్స్ మీకు క్రిటేషియస్ పీరియడ్ లోనే మెయిన్ గా ఈ జిమ్నోస్పర్మ్స్ అలానే టెరిడోఫైట్స్ డెవలప్ అయ్యాయి. మీరు చూస్తే ఫస్ట్ డైకాట్ వచ్చింది, డైకాట్ తర్వాత అడ్వాన్స్డ్ మోనోకాట్. డైకాట్ మనకి మీసోజాయిక్ లోనే ఉంది. సో డైకాట్ తర్వాత అడ్వాన్స్డ్ మోనోకాట్. మనం ఏమనుకుంటాం ఎన్సీఆర్టీలో స్టార్టింగ్ ప్లాంట్ కింగ్డమ్ లో మోనోకాట్స్ అనేవి, సో డైకాట్స్ అనేవి అడ్వాన్స్డ్, మోనోకాట్స్ అంత అడ్వాన్స్డ్ కాదేమో అనుకుంటాం, కానీ డైకాట్స్ కంటే అడ్వాన్స్డ్ మోనోకాట్స్. సో నెటేల్స్, గింకో ఇవి రెండు జిమ్నోస్పర్మ్స్ కదా, స్పినాప్సిడా. సో అంటే రిమెంబర్, సో మనకి ఈ మీసోజాయిక్ పీరియడ్ లోనే మనకి రెండు డెవలప్ అయ్యాయి, టెరిడోఫైట్స్ ఒకటి, జిమ్నోస్పర్మ్స్ ఒకటి. ఇవి రెండు మీసోజాయిక్ పీరియడ్ లో హైగా డెవలప్ అయ్యాయి. అలానే యాంజియోస్పర్మ్స్ లో ఫస్ట్ డెవలప్ అయింది డైకాట్, దాని తర్వాత మోనోకాట్ వచ్చింది. సో మీరు జురాసిక్ పీరియడ్ లో తీసుకుంటే, జురాసిక్ పీరియడ్ లో కూడా మనకి పర్టికులర్ గా మీసోజాయిక్ పీరియడ్ అంటేనే టెరిడోఫైట్స్ అలానే జిమ్నోస్పర్మ్స్. ఈ పాయింట్ అయితే ఇప్పటికి గుర్తుపెట్టుకోండి. ఈ మండే నుంచి 99 డేస్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఆర్బోరిసెరెంట్ లైకోపో. సో ఆర్బోరిసెరెంట్ లైకోపాడ్స్ ఇవన్నీ పర్మియన్ పీరియడ్ లో, ఫర్న్స్ అలానే ప్రో జిమ్నోస్పర్మ్స్, అంటే తర్వాతే కదా జిమ్నోస్పర్మ్స్ డెవలప్ అయిపోయాయి. ఈ డయాగ్రామ్ గురించి అయితే నేను మీకు పర్టికులర్ గా ఒక షార్ట్ చేస్తాను. ఓకే, ఇప్పటికి ఎపోచెస్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఎరాస్. ఎరాస్ ఆర్ డివైడెడ్ ఇంటూ పీరియడ్స్. మనకి ఎన్ని ఎరాస్ ఉన్నాయి? 3 ఎరాస్ గుర్తుపెట్టుకోవాలి మనం. పేలియోజాయిక్ ఎరా, మీసోజాయిక్ ఎరా, సీనోజాయిక్ ఎరా. పేలియోజాయిక్ ఎరా నేనేం చెప్పాను, స్టార్ట్ అయింది, ఏదన్నా మీరు చెప్పినా సర్ప్రైజ్. రైట్, ఈ చాప్టర్ మీద రేపు చేస్తాను PYQs MCQs. యాక్చువల్లీ ఈ రోజు ఉంది, కానీ మనకి బిగ్ సర్ప్రైజ్ ఒకటి ఉంది కదా, అందుకని నేను ఈరోజు చేయలేకపోతున్నా. రైట్, రిమెంబర్ పేలియోజాయిక్ లో మనకి 4 పీరియడ్స్ ఉన్నాయి. దీనికి నిమోనిక్ చెప్పాను కదా, గుర్తుపెట్టుకోండి, సైడ్ క్యాప్. సిలూరియన్, డెవోనియన్, కార్బోనిఫెరస్, పర్మియన్. సో ట్రైసియాక్, జురాసిక్ అనేది మీసోజాయిక్ లో వస్తుంది. టెరిషరీ, క్వాటర్నరీ అనేది సీనోజాయిక్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఈ ఎరాస్ పీరియడ్స్ గుర్తుపెట్టుకోండి. సో రిమెంబర్, ఫస్ట్ యాంజియోస్పర్మ్స్ లో డైకాట్స్ వచ్చాయి, దాని తర్వాత మోనోకాట్స్ వచ్చాయి. మీసోజాయిక్ పీరియడ్ అంటేనే ఆ పీరియడ్ లో మెయిన్ గా టెరిడోఫైట్స్, జిమ్నోస్పర్మ్స్ డెవలప్ అయిపోయాయి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేసేద్దాం. సో కుడ్ హ్యావ్ బీన్ సిమిలర్ టు ద లైట్ రియాక్షన్ ఇన్ ద ఫోటోసింథసిస్. సో ఫోటోసింథసిస్ జరిగితే మనకి ఏమవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. అప్పుడు రెడ్యూసింగ్ అట్మాస్ఫియర్ నుంచి మన అట్మాస్ఫియర్ ఆక్సిడైజింగ్ అట్మాస్ఫియర్ అవుతుందా లేదా? సో వాటర్ అనేది మెయిన్ గా సోలార్ ఎనర్జీ వల్ల మనకు తెలుసు ఫోటోసింథసిస్. ఓకే, సో CO2 ప్లస్ H2O మనకి C6H12O6 ప్లస్ 6O2 ప్లస్ 12H2 గా స్ప్లిట్ అవుతుందా లేదా? సో ఆ సోలార్ ఎనర్జీ ఏం చేస్తుంది, వాటర్ మాలిక్యూల్స్ ని ఆక్సిజన్ గా స్ప్లిట్ చేసి ఆక్సిజన్ ని బయటికి లిబరేట్ చేస్తుంది. అలా మనకి ఆక్సిడైజ్డ్ అట్మాస్ఫియర్ అనేది ఉంది. అండ్ ఛానలైజ్డ్ బై అప్రోప్రియేట్ లైట్ హార్వెస్టింగ్ పిగ్మెంట్స్. అవే లైట్ హార్వెస్టింగ్ పిగ్మెంట్స్ ఏంటి, క్లోరోఫిల్. ఓకే, స్లోలీ సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఏమయ్యాయి, మల్టీ సెల్డ్ ఆర్గానిజమ్స్ అయ్యాయి. బై ద టైమ్ 500 మిలియన్ ఇయర్స్ తర్వాత ఇన్వర్టిబ్రేట్స్ వర్ ఫార్మ్డ్ అండ్ యాక్టివ్. ఓకే, సో మనం ఇందాక ఎక్కడ ఆప్ చేసాం, 2 మిలియన్ ఇయర్స్ ఎగో దగ్గర సెల్యులర్ లైఫ్ ఫార్మ్ స్టార్ట్ అయ్యాయి. ఈ 2 మిలియన్ ఇయర్స్ తర్వాత ఏమైంది, సెల్యులర్ సింగిల్ సెల్ కాస్త మల్టీ సెల్యులర్ అయింది. సో దాని తర్వాత 500 బై ద టైమ్ ఆఫ్ 500 మిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు ఇన్వర్టిబ్రేట్స్ ఉన్నాయి. సో ఇన్వర్టిబ్రేట్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ యాక్టివ్. జాలస్ ఫిషెస్ ఆర్ ప్రాబబ్లీ ఎవాల్వ్డ్ అట్ 350 మిలియన్ ఇయర్స్ ఎగో. అంటే సైక్లోస్టోమ్స్ ఎప్పుడు వచ్చాయి, 350 మిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు వచ్చాయి. 500 మిలియన్ ఇయర్స్ ఎగో ఇన్వర్టిబ్రేట్స్, 350 మిలియన్ ఇయర్స్ ఎగో జాలస్ ఫిషెస్ అంటే సైక్లోస్టోమ్స్. సీవీడ్ అలానే ఫ్యూ ప్లాంట్స్ ప్రాబబ్లీ ఎగ్జిస్టెడ్
సీవీడ్ ఇంకా కొన్ని ప్లాంట్స్ 320 మిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు వచ్చాయి. ఓకే, ఒక్కసారి ఆ టైం స్టాంప్ లో రాసేద్దాం ఇక్కడ. సెల్యులర్ 2 బిలియన్ ఇయర్స్ ఎగో కదా. అప్పుడు ఇన్వర్టిబ్రేట్స్ ఎప్పుడు ఇన్వర్టిబ్రేట్స్కి వచ్చేసరికి 500 మిలియన్ ఇయర్స్ ఎగో. అలానే జాలస్ ఫిషెస్, సో జాలస్ ఫిషెస్కి వచ్చేసరికి 350 మిలియన్ ఇయర్స్ ఎగో. ఫర్న్స్, ఇవన్నీ ఫర్న్స్ అలానే ప్లాంట్స్ ఎప్పుడు డెవలప్ అయ్యాయి? 320 మిలియన్ ఇయర్స్ ఎగో. ఇది చాలా ఇంపార్టెంట్, ఈ టైం పీరియడ్ చాలా, ఈ టైం స్టాంప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వర్టిబ్రేట్ 500 మిలియన్ ఇయర్స్ ఎగో. సైక్లోస్టోమ్స్, జాలస్ ఫిషెస్, పెట్రోమైసాన్, మిక్సిన్ అవి ఎప్పుడు ఎవాల్వ్ అయ్యాయి? 350 మిలియన్ ఇయర్స్ ఎగో. ఫర్న్స్ ఇంకా ప్లాంట్స్ 320 మిలియన్ ఇయర్స్ ఎగో. నేనేమో పెడుతున్నా, ఈరోజు మళ్ళీ ఒకసారి కనుక్కుంటా, కొత్త సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. సో రైట్, సో అరౌండ్, సో సీవీడ్ ఇంకా ఫ్యూ ప్లాంట్స్ ఎప్పుడు, సీవీడ్ ఇంకా ఫ్యూ ప్లాంట్స్ ఎప్పుడు ఎగ్జిస్ట్ అయ్యాయి 320 మిలియన్ ఇయర్స్ ఎగో. వీఆర్ టోల్డ్ దట్ ఫస్ట్ ఆర్గానిజమ్స్ దట్ ఇన్వాడెడ్ ఆన్ ద ల్యాండ్ ఆర్ ప్లాంట్స్. ఏ ఆర్గానిజం ఫస్ట్ ల్యాండ్ మీదకి వచ్చిందంటే అది ప్లాంట్. ఎన్సీఆర్టీలో క్లియర్గా ఇచ్చారు చూడండి, దే ఆర్ వైడ్ స్ప్రెడ్. సో ఫస్ట్ ప్లాంట్స్ అన్ని ల్యాండ్ మీద వైడ్ స్ప్రెడ్ అయిన తర్వాత అవి తినడానికి యానిమల్స్ వచ్చాయి. సో ఫిషెస్ విత్ స్నౌట్ అండ్ స్ట్రాంగ్ ఫిన్స్ కుడ్ మూవ్ ఆన్ ల్యాండ్ అండ్ బ్యాక్ టు వాటర్. సో ఫిష్ అనేది ఫస్ట్ ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు స్నౌట్, స్ట్రాంగ్ ఫిన్స్ తోటి స్లోగా ల్యాండ్ మీదకి మూవ్ అయ్యి మళ్ళీ వాటర్లోకి వెళ్ళిపోయింది. సో ఇది ఎప్పుడు జరిగింది? 350 మిలియన్ ఇయర్స్ ఎగో. అదే జాలస్ ఫిషెస్ అన్నాం కదా. సో ఫిషెస్ గురించి అంటే 350 మిలియన్ ఇయర్స్ ఎగో, ప్లాంట్స్ అంటే 320 మిలియన్ ఇయర్స్ ఎగో, ఇన్వర్టిబ్రేట్స్ అంటే 500 మిలియన్ ఇయర్స్ ఎగో, రైట్. సో ఇన్ 1938లో సడన్ గా ఒక సబ్మెరైన్ కి ఒక ఫిష్ కొట్టుకుంది. ఆ ఫిష్ నథింగ్ బట్ సీలకాంత్. ఓకే, ఏ ఫిష్ కాట్ ఇన్ సౌత్ ఆఫ్రికా. 1938లో ఈ ఫిష్ ఎక్కడ దొరికింది? సౌత్ ఆఫ్రికాలో దొరికింది. సో హ్యాపెన్ టు బి సీలకాంత్. అండ్ ఇది ఎక్స్టెంట్ అయిపోయింది అనుకున్నారు, చాలా కాలం ముందే ఇది అంతరించిపోయింది అనుకున్నారు. ఇది యాక్చువల్ గా ఒక లో ఫిన్డ్ ఫిష్ అనమాట. ఇది లో ఫిన్డ్ ఫిష్, ఇది ఒక కనెక్టింగ్ లింక్ అనమాట. సో రెప్టైల్స్ కి ఫిషెస్ కి మధ్యలో, ఆంఫిబియన్స్ కి మధ్యలో ఒక కనెక్టింగ్ లింక్ లాగా ఉంది సీలకాంత్. సో కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ఫిషెస్ అలానే ఆంఫిబియన్స్. వీటికి చాలా థిక్ ఫిన్స్ కూడా లోబ్స్ లాగా ఉంటాయి. ఇవి సౌత్ ఆఫ్రికాలో 1938లో కనుక్కున్నారు. సడన్ గా ఒక బోట్ కి ఇలా తగులుకుంది. ఇది ఎక్స్టింక్ట్ అయిపోయింది అనుకున్నారు చాలా కాలంగా. సో యాక్చువల్లీ ఇవి హిస్టరీ ఆఫ్ వర్టిబ్రేట్స్ త్రూ జియోలాజికల్ పీరియడ్ తీసుకుంటే, నేను మీకు ఇందాక జియోలాజికల్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. కార్బోనిఫెరస్, పర్మియన్, ట్రైసియాక్. ఓకే, ఫస్ట్ సిలూరియన్, తర్వాత డెవోనియన్, దాని తర్వాత కార్బోనిఫెరస్, దాని తర్వాత పర్మియన్, ట్రైసియాక్, జురాసిక్, టెరిషరీ, క్వాటర్నరీ. ఓకే, కార్బోనిఫెరస్ పీరియడ్ లో ఎర్లీ రెప్టైల్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు లేవు, ఎక్స్టెంట్ అయిపోయాయి. కార్బోనిఫెరస్ పీరియడ్ లో అంటే 350 మిలియన్ ఇయర్స్ ఎగో ఎర్లీ రెప్టైల్స్, అవి ఇప్పుడు ఎక్స్టెంట్ అయిపోయాయి. దాని తర్వాత పెలికైసారస్, థీకోడాన్స్, థీరాప్సిడ్స్. ఫైనల్ గా మీరు చూస్తే టెరిషరీ పీరియడ్ లో డైనోసార్స్ ఎక్స్టెంట్ అయిపోయాయి. ఏ పీరియడ్ లో? ఈ మొత్తంలో మనల్ని అడిగే పాయింట్ ఒకటే, ఏ పీరియడ్ లో మనకి డైనోసార్స్ ఎక్స్టెంట్ అయిపోయాయి అంటే టెరిషరీ పీరియడ్ లో. సో ఏది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ డైనోసార్స్ అంటే మీసోజాయిక్ పీరియడ్. మీసోజాయిక్ ఇరా అయితే గోల్డెన్ పీరియడ్ ఆఫ్ డైనోసార్స్, కానీ టెరిషరీ పీరియడ్ లో అవి ఎక్స్టెంట్ అయిపోయాయి. మీసోజాయిక్ ఎరా. ఓకే, ఫస్ట్ amphibians that lived both on land and water. రిమెంబర్, amphibians కి ఫిష్ కి కనెక్టింగ్ లింక్ ఏంటి? సీలకాంత్. అది ఎక్స్టెంట్ అయిపోయింది అనుకున్నారు, కానీ 1935లో సౌత్ ఆఫ్రికాలో దాన్ని మళ్ళీ కనుక్కున్నారు, అది ఇంకా ఉంది. అది యాక్చువల్లీ లో ఫిన్డ్ ఫిష్. సో నో స్పీషీస్ ఆర్ లెఫ్ట్ టు అస్. హవెవర్ దీస్ వర్ ద యాన్సిస్టర్స్ ఆఫ్ మోడర్న్ డే ఫ్రాగ్స్. ఏదైతే సీలకాంత్ ఉందో అది మోడర్న్ డే ఫ్రాగ్స్ కి, సాలమాండర్స్ కి ఒక యాన్సిస్టర్ అనమాట. దాన్ని మళ్ళీ కనుక్కున్నారు యాక్చువల్గా. సో ద ఆంఫిబియన్స్ ఎవాల్వ్. మనకి దీని తర్వాత తెలుసు ఆంఫిబియన్స్ ఏమయ్యాయి? రెప్టైల్స్ అయ్యాయి. సో రెప్టైల్స్ మీద ఎగ్షెల్ ఫామ్ అయింది, అది డ్రై అవ్వకుండా ఉండడానికి. సో దీస్ ఆంఫిబియన్స్ ఎవాల్వ్డ్ ఇంటూ రెప్టైల్స్. దే ల్యాక్ థిక్ ఎగ్షెల్ విచ్ డు నాట్ డ్రై అప్ ఇన్ ద సన్.
సో వాటి మీద మనకి థిక్ ఎక్షల్, ఇప్పుడు ఆంఫిబియన్స్ వాటర్‌లో ఎగ్ పెడతాయి. కానీ రెప్టైల్స్ అలా కాదు. బయట ల్యాండ్ మీద ఎగ్స్ లే చేస్తాయి. అంటే దానికి ప్రొటెక్షన్ ఉండాలి కదా! థిక్ షెల్ ఉండాలి. యెస్. 1938 సారీ 1935 1938లో కనుక్కున్నారు. థాంక్ యూ దీక్షి. ఎక్కడ దీక్షి ఎక్కడికెళ్ళిపోయింది అనుకున్నా. రైట్. దే డు నాట్ డ్రై అప్ అన్‌లైక్ దోస్ ఆంఫిబియన్స్. సో అగైన్ వి ఓన్లీ సీ దేర్ మోడర్న్ డే డిసెండెంట్స్. ఇప్పుడు మనం చూసేవన్నీ గూడా వాటి యొక్క డిసెండెంట్సే. ఇప్పుడు మనం చూసే టార్టాయిస్, టర్టిల్స్, స్నేక్స్, ఈ రెప్టైల్స్ అన్నీ గూడా. టర్టిల్, టార్టాయిస్ ఇంకా క్రోకడైల్స్. ఇన్ ద నెక్స్ట్ 200 మిలియన్ ఇయర్స్ ఎగో ఆర్ సో ఫార్, ఒక 200 మిలియన్ ఇయర్స్ తర్వాత ఇన్ ద నెక్స్ట్ 200 మిలియన్ ఇయర్స్ ఎగో, ఇన్ ద నెక్స్ట్ అంటే దీని తర్వాత జరిగే 200 మిలియన్ ఇయర్స్ రెప్టైల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్. సో 200 మిలియన్ ఇయర్స్ తర్వాత దాని తర్వాత మనకి సైజు, షేప్స్ ఆఫ్ రెప్టైల్స్ చాలా పెద్దవయ్యాయి. పెద్దయ్యి ఎర్త్‌నే డామినేట్ చేసాయి నిజం చెప్పాలంటే. అవే నథింగ్ బట్ డైనోసార్స్. జైంట్ ఫర్న్స్, టెరిడోఫైట్స్ కావచ్చు. టెరిడోఫైట్స్ అనేవి ఆ పీరియడ్‌లోనే జురాసిక్ ఇంకా ట్రైసియాక్ పీరియడ్‌లోనే అవి 2 అవన్నీ డిపాజిట్ అయిపోయి ఇప్పుడు ప్రెజెంట్ మనకి నాన్ రెన్యూవబుల్ ఫ్యూయల్ నథింగ్ బట్ కోల్, పెట్రోలియం వచ్చింది గదా! ఆ పీరియడ్ లోనే అవి ఫాసిల్స్ అయిపోయాయి భూమి అడుగులో. సో ఆ పీరియడ్ లోనే మనకి డైనోసార్స్ ఇవన్నీ గూడా వచ్చాయన్నమాట. సమ్ ఆఫ్ దీస్ ల్యాండ్ రెప్టైల్స్ వర్ బ్యాక్ టు వాటర్. మళ్ళీ ల్యాండ్ రెప్టైల్స్ అన్నీ బ్యాక్ టు వాటర్‌కెళ్ళిపోయి టు ఎవాల్వ్ ఇంటూ ఫిష్ లైక్ రెప్టైల్. ప్రాబబ్లీ 200 మిలియన్ ఇయర్స్ ఎగో. మళ్ళీ ఈ ఏవైతే రెప్టైల్స్ వచ్చాయో అవి మళ్ళీ వెళ్ళి 200 మిలియన్ ఇయర్స్ ఎగో మళ్ళీ అవి ఫిష్ లాగా వాటర్‌లోకి ఎళ్ళిపోయాయి. దాన్ని ఇక్థియోసారస్ అంటారు. ఫిష్ లైక్ రెప్టైల్. ఇక్థియోసారస్ అంటే ఫిష్ లైక్ రెప్టైల్. ఇక్థియోఫిష్ అంటే లింబ్లెస్ ఆంఫిబియన్. రిమెంబర్ 2 డిఫరెంట్. ఇవన్నీ కూడా హైపోథెసిస్. ఎవరు ఎళ్లి చూడలేదు కదా! బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఉన్న ఎవిడెన్సెస్ తోటి ఒక కంజెక్టరీ స్టోరీని ఫ్రేమ్ చేశారు. ఆ కంజెక్టివ్ స్టోరీలోనే బిగ్ బ్యాంగ్ థియరీ, మనం చెప్పే మిల్కీ వే గ్యాలక్సీ ఇవన్నీ స్టోరీస్ అన్నమాట. సో ఇవి ఎక్కువగా నమ్మాల్సొచ్చింది. కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి. రిమెంబర్, ఇక్థియోసారస్ అంటే ఫిష్ లైక్ రెప్టైల్. ఇక్థియోఫిస్ అంటే లింబ్లెస్ ఆంఫిబియన్. 2 వేరు. ఈ లాస్ట్ వచ్చే వర్డ్ ఉంటుంది కదా! దాన్ని బట్టి మారిపోతుంది. సో ల్యాండ్ రెప్టైల్స్ వర్ ఆఫ్ కోర్స్ ద డైనోసార్స్. ల్యాండ్ రెప్టైల్స్ అంటే నథింగ్ బట్ డైనోసార్సే. సో నేను ఇందాక చెప్పాను కదా! డైనోసార్స్ మళ్ళీ వాటర్‌లోకి వెనక్కెళ్ళి అవే ఇక్థియోసార్స్ అయ్యాయి. అది ఫిష్ లైక్ రెప్టైల్. అన్నిటికంటే బిగ్గెస్ట్ డైనోసార్ ఏంటంటే టైరనోసారస్ రెక్స్. టీ-రెక్స్ అంటాం. సో ఇవి అరౌండ్ 20 ఫీట్ హైట్ ఉంటాయి. సో అండ్ హ్యూజ్ పియర్సమ్ డ్రాగర్ లైక్ టీత్. రిమెంబర్ జురాసిక్ పార్క్ మూవీ చూసినప్పుడు మీకు ఫస్ట్ ఒక డైనోసార్ పెద్దగా అరుస్తది గదా! అది టీ-రెక్సే. అంత హైట్ ఉంటుంది. 20 ఫీట్ హైట్ ఉంటుంది. సో 65 మిలియన్ ఇయర్స్ ఎగో 65 మిలియన్ ఇయర్స్ ఎగో సడెన్‌గా డైనోసార్స్ ఎర్త్ మీద నుంచి డిసపియర్ అయిపోయాయి. యెస్, రిప్ డైనోసార్స్. వి డు నాట్ నో. మనకి ట్రూ రీజన్ ఇంకా తెలీదు. ఈ ఎన్‌సీఈఆర్‌టీలో చాలా వాటికి ట్రూ రీజన్ ఇంకా తెలీదని ఇచ్చేసుంటారు. రైట్. కొంతమంది ఏమంటారంటే క్లైమాటిక్ కండిషన్స్ వాటిని చంపేసాయి అంటారు. సో కొంతమంది ఏమంటారంటే ఆ డైనోసార్స్ మధ్యలో ఆర్కియోప్టెరిక్స్ అనే లింక్ ఉంది గదా! మనకి కనెక్టింగ్ లింక్. ఆర్కియోప్టెరిక్స్ నుంచి అక్కడి నుంచి బర్డ్‌గా ఎవాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మనం చూసే బర్డ్స్ అన్నీ గూడా డైనోసార్స్ యొక్క డిసెండెంట్సే అని కొంతమంది జెప్తారు. యెస్టర్‌డే క్లాస్ రికార్డ్ ఉంది. ద ట్రూత్ మే లివ్ ఇన్ బిట్వీన్. సో అవి సడెన్‌గా ఎక్స్‌టింక్ట్ అయిపోయా? లేకపోతే బర్డ్స్ అయ్యాయా? అనేవైతే ఇప్పటి వరకు తెలీదు ఎవరికీ. ఆ ట్రూత్ అయితే మధ్యలోనే ఉండిపోయింది. రిమెంబర్, స్మాల్ సైజ్డ్ రెప్టాస్ ఆఫ్ దిస్ ఇయర్ టిల్ ఎక్సిస్ట్ టుడే. అప్పటి నుంచి ఉన్న స్మాల్ సైజ్డ్ రెప్టైల్స్ ఇప్పటికి గూడా ఉన్నాయి గదా! క్రాకడైల్ ఇప్పటికి గూడా ఉంది అది. అవైతే ఎక్స్‌టెంట్ అవ్వలేదు గదా! సో రీజన్ అయితే ఎవరికి చాలా మందికి తెలీదు. ఫస్ట్ ఫార్మ్ అయిన మామ్మల్ ష్రూస్. ష్రూస్ అనేవి చిన్న చిన్న ఎలకల్లా ఉంటాయి. ష్రూస్. సో వీటి ఫాసిల్స్ ఆర్ స్మాల్ సైజ్డ్. మామ్మల్స్ అనేవి వివిపారస్ మనకు తెలుసు.
unborn babies they and protected their unborn young ones. సో మనం వివిపారస్ జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది mammals కి. సో బాడీ లోపలే బేబీని కాపాడుతూ వస్తాయి. హాయ్ సోనీ. రైట్. mammals were more intelligent in sensing and avoiding the danger. మనం మన ఎన్విరాన్మెంట్ ని చాలా ఈజీగా సెన్స్ చేసేస్తాం. mammals చాలా ఇంటెలిజెంట్ అన్నమాట, అన్నిటికంటే, అన్ని యానిమల్స్ కంటే కూడా. mammals లో కూడా హైయెస్ట్ ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి మనం ఎప్పుడు క్లాసులు చెప్తున్నాం, క్లాసులు వింటున్నాం. రైట్. దెన్ రెప్టైల్స్ కమ్ డౌన్, mammals took over the earth. ఎప్పుడైతే డైనోసార్స్ పడిపోయాయో అప్పుడు mammals took over చేసుకున్నాయి. సో దేర్ వర్ ఇన్ సౌత్ అమెరికా mammals resembling the సౌత్ అమెరికాలో ఉండే mammals అన్ని కూడా they were South American mammals resembling the horse, hippopotamus, bear, rabbit, etc. డ్యూ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో సౌత్ అమెరికాలో అలానే ఉన్నాయి కానీ ఎగ్జాక్ట్ గా అలా లేవు. సమ్ సౌత్ అమెరికా జాయిన్డ్ విత్ నార్త్ అమెరికా. వెన్ సౌత్ అమెరికా జాయిన్డ్ విత్ నార్త్ అమెరికా, దీస్ యానిమల్స్ ఆర్ ఓవర్ రిడన్ బై నార్త్ అమెరికన్ ఫానా. ఓకే. సౌత్ అమెరికా ఎప్పుడైతే నార్త్ అమెరికాతో కలిసిందో, సో నార్త్ అమెరికన్ ఫానా ద్వారా సౌత్ అమెరికా ఓవర్ రైడ్ అయిపోయింది డ్యూ టు కాంటినెంటల్ డ్రిఫ్ట్. పౌచ్డ్ మ్యామల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా సర్వైవ్ అయిపోయాయి. నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్య ఉండే యానిమల్స్ కొట్టుకొని నార్త్ అమెరికన్ యానిమల్స్ ఎక్కువ విన్ అయ్యాయి. సౌత్ అమెరికన్ యానిమల్స్ చాలా వరకు పోయాయి కానీ ఆస్ట్రేలియన్ యానిమల్స్ మాత్రం చాలా సేఫ్. ఎందుకంటే అసలు సపరేట్ కాంటినెంట్, వాటికి మనకి మధ్యలో వాటర్ వచ్చేసింది. సో కాబట్టి అవి సేఫ్ గా బతికేసాయి డ్యూ టు కాంపిటీషన్ ఏం లేవు కదా వాటికి. సో మనకి ప్లసెంటల్ మ్యామల్స్ కావచ్చు, మార్సుపియల్ మ్యామల్స్, సో టాస్మేనియన్ టైగర్, టాస్మేనియన్ వూల్ఫ్, ఇవన్నీ ఓన్లీ ఆస్ట్రేలియాలో మాత్రమే చూస్తాం. కంగారోస్ ఆస్ట్రేలియాలో మాత్రమే చూస్తాం, ఇంకే కాంటినెంట్ లో చూడం బికాస్ ఆఫ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్. సో వాటర్ మధ్యలోకి వచ్చేసేసి కాంటినెంట్ సపరేట్ అయిపోయాయి కాబట్టి మనకి సర్వైవబిలిటీ ఛాన్సెస్ వాటికి ఎక్కువైంది, కాంపిటీషన్ లేదు కదా. ఎస్, కంగారోస్ ఆర్ సేఫ్, నో కాంపిటీషన్. సో least we forgot. So some animals like woolly in water. So whales, dolphins. So remember whales, dolphins, seals, sea cows, ఇవన్నీ aquatic mammals are somehow examples అన్నమాట. కొన్ని వాటర్ లోనే బతికాయి, మొత్తం వాటర్ లోనే ఉండిపోయాయి. సో ఎవల్యూషన్ ఆఫ్ హార్స్, ఎలిఫెంట్, డాగ్ ఎక్సెట్రా ఇవన్నీ ల్యాండ్ మీదకి వచ్చేసాయి. కొన్ని స్పెషల్ స్టోరీస్ ఆఫ్ ఎవల్యూషన్ ఇవన్నీ కూడా. అసలు హార్స్ ఎలా వచ్చింది, ఎలిఫెంట్ ఎలా వచ్చింది, డాగ్ ఎలా వచ్చింది. మోస్ట్ సక్సెస్ఫుల్ స్టోరీ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ విత్ లాంగ్వేజ్ అండ్ సెల్ఫ్ కాన్షియస్నెస్. మ్యాన్ సక్సెస్ఫుల్ అవ్వడానికి మెయిన్ రీజన్ రెండు గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ కాన్షియస్నెస్ ఒకటి, లాంగ్వేజ్ ఒకటి. ఆ రెండిటి వల్ల ఈ రోజు మనం సక్సెస్ఫుల్ గా నిలబడ్డాం. సో ఒక రఫ్ స్కెచ్ ఆఫ్ ఎవల్యూషన్, జియోగ్రాఫికల్ గురించి ఇందాక చెప్పాం కదా, టైం ఎపోక్స్, ఎరాస్, టైం పీరియడ్స్ ఇలాగా. నెక్స్ట్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్, ఇది ఒకసారి చూసేద్దాం. నెక్స్ట్ మీకు బిగ్ సర్ప్రైజ్ ఒకటి ఉంది కదా, బిగ్ సర్ప్రైజ్ ఉంది కాబట్టి నేను సపరేట్ గా విడిగా తీసుకుంటాను మళ్ళీ కూడా ఎవల్యూషన్ ఒకసారి. నెక్స్ట్ ఆరిజిన్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్. అబౌట్ 15 మిలియన్ ఇయర్స్ ఎగో. రిమెంబర్ మనం ఇందాక ఏం చూసాము, 500 మిలియన్ ఇయర్స్ ఎగో ఇన్వర్టిబ్రేట్స్. ఓకే, 350 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి ఫిషెస్ అన్నమాట. సో ఫిషెస్, జాలెస్ ఫిషెస్ వచ్చాయి. 320 మిలియన్ ఇయర్స్ ఎగో ప్లాంట్స్ వచ్చాయి. ఫస్ట్ ప్లాంట్స్ వచ్చాయి, దాని తర్వాత యానిమల్స్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాం, 65 మిలియన్ ఇయర్స్ ఎగో డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అయిపోయాయి. ఇప్పుడు 15 మిలియన్ ఇయర్స్ ఎగో 15 మిలియన్ ఇయర్స్ ఎగో ప్రైమేట్స్ అంటే వీటికి టెయిల్ ఉండవు. మనమంతా ప్రైమేటా అనే ఆర్డర్ కిందకు వస్తాం కదా. ప్రైమేట్స్ అనేవి ఇప్పుడు ఏప్స్ కి ప్రైమేట్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఏప్స్ చెట్లు ఎక్కేస్తాయి. సో ఏప్స్ ఇట్లా నడుస్తాయి. ప్రైమేట్స్ వచ్చేసరికి చేతులు యూజ్ చేయడం స్టార్ట్ చేసాయి, ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేసాయి. ప్రైమేట్స్ ఫస్ట్ డ్రయాప్థీకస్, రామాప్థీకస్, 15 మిలియన్ ఇయర్స్ ఎగో ఉన్నాయి రెండు, డ్రయాప్థీకస్, రామాప్థీకస్. ఓకే, సో రిమెంబర్ వీళ్ళ ఇద్దరిలో ఎవరు కొంచెం అడ్వాన్స్డ్ అంటే రామాప్థీకస్. సో దేవర్ హెయిరీ, వాళ్ళ బాడీ మొత్తం హెయిరీగా, గొరిల్లాస్ గా, చింపాంజీస్ గా నడవడం స్టార్ట్ చేశారు. రామాప్థీకస్ ఎక్కువ మ్యాన్ లాగా ఉన్నారు, డ్రయాప్థీకస్ ఎక్కువ ఏప్ లాగా ఉన్నారు. ఆ పేరులోనే ఉంది కదా మీకు మీనింగ్. హాయ్ నందిని, గుడ్ మార్నింగ్. ఓకే, రిమెంబర్ డ్రయాప్థీకస్ కొంచెం ఏప్ లాగా ఉన్నారు, రామాప్థీకస్ మ్యాన్ లాగా ఉండే, ఆ పేరులోనే ఉంది రామ్, అందుకే పేరు పెట్టారు. సో ఫ్యూ ఫాజిల్స్ అనేవి మ్యాన్ లైక్ బోన్స్ ఆర్ ఇథోపియాలో ఇంకా టాంజానియాలో డిస్కవర్ చేశారనమాట. ఫ్యూ ఫాజిల్స్ ఆఫ్ మ్యాన్ అనేవి ఫస్ట్ ఎక్కడ డిస్కవర్ చేశారంటే ఇథోపియా ఇంకా టాంజానియా. సో వీళ్ళు ఏం రివీల్ చేశారంటే హోమినాయిడ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఓకే. హోమినాయిడ్ ఫీచర్స్ ఇది ఎప్పుడు 3 to 4 మిలియన్ ఇయర్స్ కి ముందు. అంటే హోమినాయిడ్ ఫీచర్స్ తో కొన్ని ఫాసిల్స్ ని డిస్కవర్ చేశారు. అవి ఎక్కడ? ఇథియోపియాలో, టాంజానియాలో. డ్రయోప్థికస్, రామాప్థికస్ వీళ్ళెప్పుడు 15 మిలియన్ ఇయర్స్ ఎగో. డ్రయోప్థికస్ అంటే ఏప్ లైక్, రామాప్థికస్ అంటే మ్యాన్ లైక్. దాని తర్వాత 3 to 4 మిలియన్ ఇయర్స్ తర్వాత 3 to 4 మిలియన్ ఇయర్స్ లో మనకి ఇథియోపియా, టాంజానియాలో మనకి హోమినాయిడ్ లైక్ క్యారెక్టర్స్ ఉండే ఫాసిల్స్ ని కనుక్కున్నారు. అంటే డ్రయోప్థికస్ తర్వాత రామాప్థికస్ తర్వాత మ్యాన్ అలా ఎవాల్వ్ అవుతూ వచ్చారు అని చెప్పడానికి ఈ ఫాసిల్స్ ఒక ఎవిడెన్స్ అన్నమాట. మనం ఆల్రెడీ చెప్పాం కదా. సో ఫాసిల్స్ అనేవి ఒక సాలిడ్ ఎవిడెన్స్ ని క్రియేట్ చేస్తాయి అని చెప్పి. సో వీళ్ళు ఏం బిలీవ్ చేశారంటే మ్యాన్ లైక్ ప్రైమేట్స్ వాక్డ్ ఆన్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఈస్టర్న్ ఆఫ్రికాలో మ్యాన్ లాగా నడవడం స్టార్ట్ చేశారనమాట 3 to 4 మిలియన్ ఇయర్స్ ఎగో. ఎందుకంటే ఇథియోపియా, టాంజానియాలో ఆ ఫాసిల్స్ కనుక్కున్నారు కదా. దే బిలీవ్డ్ దట్. సో దే వర్ ప్రాబబ్లీ నాట్ టాలర్ దాన్ 4 feet. 4 feet కంటే ఎక్కువ లేరు. ఇప్పుడు 4 feet కంటే ఎక్కువ లేరు. కానీ 2 కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశారనమాట. ఓకే. దే వర్ ప్రాబబ్లీ నాట్ టాలర్ దాన్ 4 feet బట్ వాక్డ్ అప్రైట్. అదే మెయిన్ ప్రైమేట్స్ కి ఏప్స్ కి మెయిన్ డిఫరెన్స్ అవే. ప్రైమేట్స్ కి వచ్చేసరికి చేతులు వాడడం స్టార్ట్ చేస్తూ వచ్చాయి. ఎప్పుడైతే చేతులు వాడాలో అప్పుడు ఇలా నుంచి ఇలా పైకి రావాలా లేదా? అంటే అప్రైట్ పొజిషన్ లోకి రావాలి. అప్పుడే పైన ఏమున్నాయి, చుట్టూ ఏముందో చూడడం తెలుస్తుంది కదా అప్రైట్కి వచ్చేస్తే. 2 మిలియన్ ఇయర్స్ ఎగో ఆస్ట్రలోపిథికస్ ప్రాబబ్లీ లివ్డ్ ఇన్ ఈస్టర్న్ ఆఫ్రికా. ఆస్ట్రలోపిథికస్ 2 మిలియన్ ఇయర్స్ ఎగో ఈస్టర్న్ ఆఫ్రికాలో ప్రాబబ్లీ ఈస్టర్న్ ఆఫ్రికన్ గ్రాస్ ల్యాండ్స్ లో. ఇందాక కూడా ఇక్కడ మనకి ఎక్కడ ఏప్ లాగా మ్యాన్ లాగా నడవడం స్టార్ట్ చేశాడు ఈస్టర్న్ ఆఫ్రికాలోనే. ఆస్ట్రలోపిథికస్ కూడా ఎక్కడ ఉన్నారు? ఈస్టర్న్ ఆఫ్రికాలోనే ఉన్నారు. ప్రాబబ్లీ లివ్డ్. సో ఎవిడెన్స్ షోర్ దట్ వాళ్ళు ఏం చేశారు? దే హంటెడ్ విత్ స్టోన్ వెపన్స్ వాడడం స్టార్ట్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళు ఫ్రూట్స్ తిన్నారు. రిమెంబర్ దిస్. సో ఎవరు ఫ్రూట్స్ తిన్నారు, ఎవరు స్టోన్ వెపన్స్ తో హంట్ చేశారు అంటే ఆస్ట్రలోపిథికస్. ఈ 2 పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళ బోన్స్, సమ్ ఆఫ్ దీస్ బోన్స్ అమాంగ్ ద బోన్స్ డిస్కవర్డ్ వర్ డిఫరెంట్. వీళ్ళ బోన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. హోమినాయిడ్ ఫీచర్స్ ఈ ఇథియోపియా, టాంజానియాలో కనిపించిన ఫాసిల్స్ కంటే కూడా ఆస్ట్రలోపిథికస్ వీళ్ళ బోన్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. సో దిస్ క్రియేచర్స్ వర్ ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ లైక్ హోమినాయిడ్. వాళ్ళనే హోమో హెబిలిస్ అన్నాం. ఏ క్రియేచర్ అయితే ఫస్ట్ హ్యూమన్ లైక్ కనిపించాయో వాళ్ళనే హోమో హెబిలిస్ అంటే టూల్స్ వాడడం వాళ్ళకి బాగా తెలుసు. హెబిలిస్ అంటే టూల్స్ అన్నమాట. రిమెంబర్, హోమో హెబిలిస్ ఫస్ట్ టూల్స్ బాగా వాడిన హ్యూమన్స్ ఎవరంటే హోమో హెబిలిస్. వీళ్ళ బ్రెయిన్ కెపాసిటీ 650 నుంచి 800 cc. చాలా లీస్ట్ బ్రెయిన్ కెపాసిటీ ఉండేది ఎవరికి? హోమో హెబిలిస్. రిమెంబర్, డ్రయోప్థికస్ తర్వాత రామాప్థికస్. సో రామాప్థికస్ తర్వాత మనకి హోమినాయిడ్ క్యారెక్టర్స్ ఉండేవి ఈస్టర్న్ ఆఫ్రికాలో నడిచారు. సో దాని తర్వాత ఎవరు మనకి? ఆస్ట్రలోపిథికస్ తర్వాత హోమో హెబిలిస్. ఓకే. హోమో హెబిలిస్ అనే వాళ్ళు ఫస్ట్ హ్యూమన్ లైక్ క్యారెక్టర్. హోమో హెబిలిస్ వీళ్ళ బ్రెయిన్ కెపాసిటీ చాలా తక్కువ, 650 నుంచి 800 cc వరకే. దే ప్రాబబ్లీ వాళ్ళైతే మీట్ తినలేదు. ఆస్ట్రలోపిథికస్ ఏం తిన్నారు? ఫ్రూట్స్ తిన్నారు. హోమో హెబిలిస్ మీట్ తినలేదు. రిమెంబర్, ఈ 2 డిఫరెంట్. ఆస్ట్రలోపిథికస్ వాళ్ళు ఫ్రూట్ తిన్నారు, స్టోన్ వెపన్స్ వాడారు. హోమో హెబిలిస్ వాళ్ళు ప్రాబబ్లీ మీట్ తినలేదు. ఓకే. సో నెక్స్ట్ ఫాసిల్స్ డిస్కవర్డ్ జావా. అందుకే వాళ్ళని జావా మ్యాన్ అంటాం. ఏ ఫాసిల్స్ అయితే జావాలో డిస్కవర్ చేశారో వాళ్ళని జావా మ్యాన్ అంటాం. ఇన్ 1891 రివీల్ దట్ ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ హోమో హెబిలిస్ ని డిస్కవర్ చేశారు. వాళ్ళే హోమో ఎరెక్టస్. హోమో హెబిలిస్ దాని తర్వాత హోమో ఎరెక్టస్. ఇంకొకసారి చెప్తున్నాను, డ్రయోప్థికస్, రామాప్థికస్ 15 మిలియన్ ఇయర్స్ ఎగో. 3 to 4 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి ఫాసిల్స్ ని కనుక్కున్నారనమాట ఈస్ట్ ఆఫ్రికాలో. అంటే ఇథియోపియా, టాంజానియాలో ఫాసిల్స్ ని కనుక్కున్నారు. అవి ఎక్కువ హోమినాయిడ్ గా ఉన్నాయి. దాని తర్వాత మనకి ఆస్ట్రలోపిథికస్ మీరు చూస్తే ఆస్ట్రలోపిథికస్ ఫ్రూట్స్ తిన్నారు. ప్రాబబ్లీ స్టోన్ వెపన్స్ తోటి హంట్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఎక్కువ హ్యూమన్ లైక్ క్యారెక్టర్ ఉన్నింది హోమో హెబిలిస్. వీళ్ళు ప్రాబబ్లీ మీట్ అయితే తినలేదు. దీని తర్వాత వచ్చిన వాళ్ళే హోమో ఎరెక్టస్. హోమో హెబిలిస్ తర్వాత వచ్చిన వాళ్ళే హోమో ఎరెక్టస్. రిమెంబర్, హోమో హెబిలిస్ కి బ్రెయిన్ కెపాసిటీ చాలా తక్కువ, 650 నుంచి 800 cc వరకే.
సో హోమో ఎరెక్టస్ అబౌట్ 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో 1.5 మిలియన్ ఇయర్స్ ఎగో అప్పుడు హోమో ఎరెక్టస్ వచ్చారు. హోమో ఎరెక్టస్ హ్యాస్ లార్జర్ బ్రెయిన్ కెపాసిటీ. ఇందాక హోమో హెబిలిస్ ఎంత చూసాం 650 to 800. దాని తర్వాత హోమో ఎరెక్టస్ 900 cc అంటే పెరిగిందా లేదా? సో హోమో ఎరెక్టస్ ప్రాబబ్లీ ఏట్ మీట్. సో ఆస్ట్రలోపిథెకస్ మీట్ తినలేదు, హోమో హెబిలిస్ మీట్ తినలేదు. ఎవరు ఫస్ట్ మీట్ తినిందంటే హోమో ఎరెక్టస్ వాళ్ళు. దే ప్రాబబ్లీ ఏట్ మీట్. అండ్ దాని తర్వాత నియాందర్తల్, రిమెంబర్ దీన్ని ఇలానే పలకాలి, నియాందర్తల్. నియాందర్తల్ మ్యాన్ విత్ బ్రెయిన్ కెపాసిటీ 1400 cc. అందరికంటే కూడా ఎక్కువ బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఉంది? ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నియాందర్తల్ మ్యాన్ కి బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువ ఉంది. వీళ్ళు ఎక్కడ బతికారు? నియర్ ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏషియాలో బిట్వీన్ 1 lakh to 40,000 years బ్యాక్. సో అందరికంటే బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఎక్కువ ఉంది అంటే నియాందర్తల్ వాళ్ళకి. 1 lakh నుంచి 40,000 years బ్యాక్ వీళ్ళు బతికారు. సో దే యూజ్ ఇట్ టు హైడ్ అండ్ ప్రొటెక్ట్ దేర్ బాడీస్ అండ్ బరీడ్. సో నియాందర్తల్ వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బాడీస్ ని హైడ్ చేసుకొని ప్రొటెక్ట్ చేసుకొని వాళ్ళ బాడీ చనిపోతే వాళ్ళ బాడీని బర్రీ చేసేవాళ్ళు. అంటే సివిలైజేషన్ ఎంత డెవలప్ అయిందో చూడండి. నెక్స్ట్ హోమోసెపియన్స్. హోమోసెపియన్స్ ఫస్ట్ బిలీవ్ చేసింది ఆఫ్రికాలో ఉన్నారు అని. ఆఫ్రికా నుంచి వేరే వేరే కాంటినెంట్స్ కి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఓకే, దే డెవలప్డ్ ఇన్ టు డిఫరెంట్ రేసెస్. అలా వేరే వేరే దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ రేసెస్ గా అలా డెవలప్ అయిపోయి ఇలా ఫైనల్ గా హ్యూమన్ అయ్యాం. సో ఐస్ ఏజ్ ఎప్పుడు జరిగింది? 75,000 నుంచి 10,000 ఇయర్స్ ఎగో. అప్పుడు మోడ్రన్ హోమోసెపియన్స్, ఓకే, మోడ్రన్ హోమోసెపియన్స్ అరైజ్ అయ్యారు. ప్రీ హిస్టారిక్ కేవ్ ఆర్ట్. సో మోడర్న్ హోమోసెపియన్స్ దేనికి ఫేమస్? ప్రీ హిస్టారిక్ కేవ్ ఆర్ట్. అబౌట్ 1800 ఇయర్స్ ఎగోనే కేవ్ ఆర్ట్ అనేది వేయడం స్టార్ట్ చేశారు. అగ్రికల్చర్ అనేది మనకి 10,000 ఇయర్స్ బ్యాకే వచ్చింది. అగ్రికల్చర్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశారో హ్యూమన్ సెటిల్ అయిపోయారు అక్కడ. యా, అందరికంటే పెద్ద బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఉంది అని అడిగితే నియాందర్తల్. అందరికంటే తక్కువ బ్రెయిన్ కెపాసిటీ ఎవరికి ఉంది అంటే హోమో హెబిలిస్. ఎవరు ఫస్ట్ టైం మీట్ తిన్నారు? హోమో ఎరెక్టస్. రిమెంబర్ 10,000 ఇయర్స్ బ్యాకే హ్యూమన్స్ అగ్రికల్చర్ స్టార్ట్ అయినప్పుడే మనకి సివిలైజేషన్ స్టార్ట్ అయింది. అప్పుడు హ్యూమన్స్ అనేరు వాళ్ళు ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయారు. ద రెస్ట్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెన్ ఈస్ హ్యూమన్ హిస్టరీ. మనకు తెలుసు దీని తర్వాత జరిగిందంతా కూడా హ్యూమన్ హిస్టరీ ఆఫ్ గ్రోత్ అండ్ డిక్లైన్ ఆఫ్ సివిలైజేషన్. ఆ సివిలైజేషన్స్ అన్ని తగ్గిపోయి మనకి మోడర్నైజేషన్ స్టార్ట్ అయింది. ప్రెసెంట్ ఇప్పుడు ఇలా ఉన్నాం అనమాట. ఓకే, సో ఇంకొకసారి మనకి సీక్వెన్స్ చెప్తాను మీకు. ఫస్ట్ డ్రయాప్థీకస్, దాని తర్వాత రామాప్థీకస్ తర్వాత మనకి హోమినాయిడ్ క్యారెక్టర్స్ ఉండే ఫాజిల్స్ కనుక్కున్నారు. దాని తర్వాత ఆస్ట్రలోపిథెకస్ తర్వాత వచ్చిన వాళ్ళే హోమో హెబిలిస్. రిమెంబర్ ఆస్ట్రలోపిథెకస్ వాళ్ళు ఫ్రూట్స్ తిన్నారు, అలానే స్టోన్ వెపన్స్ తో హంట్ చేసేవాళ్ళు. దాని తర్వాత హోమో హెబిలిస్ కూడా మీట్ తినలేదు. వాళ్ళు కూడా స్టోన్స్ ని వెపన్స్ గా కార్ చేసేవాళ్ళు. నెక్స్ట్ హోమో ఎరెక్టస్ మీట్ తిన్నారు. హోమో ఎరెక్టస్ తర్వాత నియాందర్తెల్ మ్యాన్, వీళ్ళకి బ్రెయిన్ కెపాసిటీ ఎక్కువ. వీళ్ళు ఈస్ట్ అండ్ సెంట్రల్ ఏషియాలో తిరిగారు. ఓకే, సో యూజువల్ గా వీళ్ళు చేసేది ఏంటి? దే యూస్ టు హైడ్ అండ్ ప్రొటెక్ట్ దేర్ బాడీస్ అండ్ దే యూస్ టు బరీడ్ దేర్ బాడీస్. వాళ్ళ బాడీస్ చనిపోయిన తర్వాత వాళ్ళు పూడ్చిపెట్టేవాళ్ళు. దాని తర్వాత దాని తర్వాత హోమోసెపియన్స్ మోడర్న్ మ్యాన్. సో మోడర్న్ మ్యాన్ ఏం చేశారు? కేవ్ ఆర్ట్ ఇవన్నీ డెవలప్ చేశారు. 10,000 ఇయర్స్ బ్యాకే మనకి అగ్రికల్చర్ కూడా తెలుసు. ఓ మన మనిషి ఇప్పుడు ఫైనల్ గా మనం రోబోలు క్రియేట్ చేసే లెవెల్కి వచ్చేసాం కదా. రైట్, సో ఈ పీరియడ్స్ మీకు ఎక్కువగా హ్యూమన్స్ లో అడిగే క్వశ్చన్స్ ఈ సీక్వెన్స్ ఒకసారి అడుగుతారు. హోమో హెబిలిస్, హోమో ఎరెక్టస్, నియాందర్తెలెన్సిస్, హోమోసెపియన్ ఓల్డ్, హోమోసెపియన్ మోడర్న్. ఓకే, ఈ 5 గుర్తుపెట్టుకోండి. అందరికంటే తక్కువ బ్రెయిన్ కెపాసిటీ హోమో హెబిలిస్ ఉంటుంది, అందరికంటే ఎక్కువ బ్రెయిన్ కెపాసిటీ నియాందర్తెలెన్సిస్ ఉంటుంది, అదే 1400. ఓకే, అకార్డింగ్ టు ఎన్సీఆర్టీ ప్రకారమే మనం మాట్లాడుకున్నాం. రైట్, ఈ చాప్టర్ మనం మొత్తం డీటెయిల్డ్ గా అన్ని కవర్ చేసేసాం. ఓకే, నేను మళ్ళీ కూడా మీకు షార్ట్స్ లో ఈ ట్రిక్స్ న్యూమోనిక్స్ అనేది మళ్ళీ ఒకసారి పెడతాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఓకే గైస్, నెక్స్ట్ మనకి బిగ్ సర్ప్రైజ్ అనేది వెయిట్ చేస్తుంది. ఓకే దెన్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను డీటెయిల్డ్ గా నెక్స్ట్ వాటిల్లో షార్ట్స్ లో కవర్ చేస్తాను. ఓకే, రైట్.
రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సీ యూ ఇన్ బిగ్ సర్ప్రైజ్. బిగ్ సర్ప్రైజ్‌లో కలుద్దాం. మీరందరూ బిగ్ సర్ప్రైజ్‌కి వచ్చేసేయండి. ఓకే. ట్రిక్స్ చెప్తాను. నెక్స్ట్ బిగ్ సర్ప్రైజ్ ఉంది వెంటనే. అందుకని ఇప్పుడు చెప్పలేకపోతున్నాను. సో, చాలా ట్రిక్స్ ఉన్నాయి ఎవల్యూషన్‌కి. ఎవల్యూషన్‌కి ఉండే ట్రిక్స్ మాత్రం మీకు ఈవినింగ్ ఒక లైవ్ చేస్తాను. ఓకే. ఓన్లీ ఎవల్యూషన్‌కి ఉండే వాటికి మాత్రమే. ఓకే. ఆ సెషన్ ఎండ్ చేస్తున్నాము. నెక్స్ట్ బిగ్ సర్ప్రైజ్ ఉంది కదా మనకి. ఓకే దెన్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. టిల్ నౌ అందరికి టేక్ ఎ బౌ. ఓకే. బాయ్. ఏం పర్వాలేదు. నేను ఇంకొక సెషన్ చేస్తాను ఎవల్యూషన్ మీద. ఓన్లీ ట్రిక్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎవల్యూషన్‌లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్స్. థాంక్ యూ అండ్ బాయ్. సీ యూ ఇన్ బిగ్ సర్ప్రైజ్. బిగ్ సర్ప్రైజ్‌లో కలుద్దాం.